జనమేజయుడు చాలా విచలితుడైపోయినాడు. నా తండ్రి గారికి సంబంధించి నేను ఏది కూడా సవ్యంగా చేయలేకపోయాను. పితృయజ్ఞాన్ని చేశాను అనుకున్నాను, కానీ అది సవ్యంగా అవ్వలేదనే విషయం నాకు తర్వాత అర్థమవుతుంది. పైగా వారి కోసమని ఏ సర్పయాగాన్ని అయితే మొదలెట్టానో, వారి మరణానికి సంబంధించినంత వరకు జరిగినటువంటి తప్పుని సరిదిద్దుదామనుకున్నానో అది కూడా ఎటు కాకుండా ఆగిపోయింది. నా వలన నా వంశస్థులకు సర్పదోషాలు కూడా కలిగేటువంటి దుస్థితి వచ్చేసింది. లక్షల సర్పాలని సర్పయాగంలో వేలు చేశాను. దాంతోపాటుగా ప్రజాధనాన్ని వృధా చేసేసాను. నా తండ్రి పైగా ఇప్పుడు అటు స్వర్గంలో ఉన్నారనుకుని ఇన్నాళ్ళు ఆనందించినా ఇప్పుడు లేరనేటువంటి స్థితి అర్థమై ఏ యాగాన్ని అయితే మొదలెట్టానో ఈ యాగం ఎటు కాకుండా ఆగిపోవడం వలన నా తండ్రి ఇప్పుడు నరకానికి కూడా వెళ్ళారేమో అనేటువంటి భయం నన్ను తినేస్తోంది. నిద్రాహారాలు లేకుండా నన్ను బాధపెడుతోంది. తండ్రికి ఒక్కగానొక కొడుకునై ఉండి ఇంత వారికి అపప్రధను సుఖము లేనటువంటి స్థితిని అందించాను అంటే నా వల్ల జరిగింది అంటే ఎటువంటి దుష్టుడైనటువంటి వాడిని నేను అనేటువంటి బాధ జనమేజయుడికి బాగా కలిగిపోయి, ఇంకా దాంతో అసలు వారు స్థిమితం లేకుండా జనమేజయుడు నిద్ర లేదు కనుక ఆ రాత్రిపూట అక్కడే కూర్చుని తన అంతఃపురంలో కూర్చుని అటు ఇటు తిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను ఇటువంటి దుశ్చర్య చేసేలా కాలం ఎందుకు ఇంత ప్రబలంగా తోసేసింది ముందుకి, నన్ను ఎవరు ఎందుకు ఆపలేకపోయారు, ఇప్పుడు కలిగినటువంటి దోషాలన్నిటి నుంచి నేను అసలు ఎలా బయటికి రావాలి, నన్ను ఎవరు తీసుకొస్తారు బయటికి, నేను ఏ దేవీ దేవతను నేను ఆరాధిస్తే నేను ఇందులోంచి బయటకు వస్తాను అనేసి చాలా మదన పడిపోతూ ఉన్నాడు. ఆ మదన పడిపోతున్నటువంటి వాడి మనస్సుని తెలుసుకుని ఇదంతా ఎటువంటి వంశం అయ్యా అంటే భరత వంశము. ఆ భరత వంశంలో పరీక్షన్ మహారాజు ముందున్నటువంటి వాళ్ళు, తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కూడా విశేషంగా హరిహరాదులిద్దరినీ కూడా ఆరాధించినటువంటి వారు, వారి పట్ల విశేషమైనటువంటి ఆరాధనా భావాన్ని కలిగి ఉన్నటువంటి వారు, వంశము పట్ల పితృదేవతల పట్ల కూడా భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నటువంటి వారు. అలాంటి వంశాన్ని ఎటూ కాకుండా వదిలేయడం బ్రహ్మకు కూడా ఇష్టం లేదు. ఆ బ్రహ్మదేవుడు ఏం చేశారు, వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళారట. వెనకాల జరిగినటువంటి కథ అది. వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీరు వెంటనే వెళ్ళి ఏ యాగమైతే ఆగిపోయిందో ఆ ఆగిపోయినటువంటి యాగార్థం జనమేజయుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు మానసికంగా. ఆ వంశమంతా కూడా ఎన్నో పాపాలను అనుభవించేటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళని ఉద్ధరించాలి కనుక మీరు వెళ్ళి దేవీ భాగవతాన్ని వారికి ప్రసాదించండి, ఆ దేవీ భాగవత శ్రవణాన్ని మీరు అందించండి అన్నారు. బ్రహ్మదేవుడు అన్నాడు, నా శిష్యుడైనటువంటి సూతుడిని పంపిస్తాను అన్నాడు. సూతుడు కుదరదు, మీరే వెళ్ళండి స్వయంగా. కారణము ఒక రకంగా ఈ భరత వంశానికి అందరికీ కూడా మీరు కూడా ఒక పునాది వేసినటువంటి వారు కనుక మీరు వెళ్ళి స్వయంగా గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి జనమేజయుడికి బ్రహ్మచర్య సన్యాసాశ్రమ దీక్షల్లో ఏకకాలంలో దాన్ని ఏమంటారంటే తురీయాశ్రమం అంటారు. తురీయాశ్రమ స్థితిని అనుభవపూర్వకంగా సిద్ధిని పొంది ఆనందిస్తున్నటువంటి వారు మీరు. అటువంటి మీరు వెళ్ళి జనమేజయుడి యొక్క మనసుకి శాంతిని కలిగించండి. మీ వాక్కుల ద్వారా జనమేజయుడు ప్రశాంతతను పొందుతాడు. ఆ పాపం అనేటువంటి చింతనలోంచి ముందు బయటకు వస్తాడు. తప్పు చేశాం, జరిగిపోయింది, ఇంకా అదే తప్పుని చరణంగా తలుచుకోవడం అనేటువంటి దానివల్ల కూడా కొంత అతిరిక్తమైనటువంటి దోషం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. మరి ఆ పాపం చేసిన తర్వాత మీరు పాపం అనుకోకపోతే కూడా తప్పే కదా అంటే, ఒకసారి అనుకో, ప్రాయశ్చిత్తం వైపు ప్రయాణం చేయి. ఆ ప్రాయశ్చిత్తం వైపుకు ప్రయాణం చేసి ఆ తప్పు మరల దొరలకుండా చూసుకో. ఆ తప్పు చేసినందుకు కాను కొంత నామ జపము చేసుకో, కొంత ఏదైనా సాధనలో మనస్సు రమింపు చేసుకో. పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకుని వారు చెప్పేటువంటి స్వాంతన వచనాలను వినేటువంటి ప్రయత్నం చేయి. ఏదైనా పురాణ ఇతిహాస శ్రవణాన్ని చేసేటువంటి ప్రయత్నం చేయి. యాత్రాది క్రతువులు చేసేటువంటి ప్రయత్నం చేయి. అంతే తప్ప ఆ జరిగిపోయినటువంటి తప్పుని చరుణంగా పదే 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 తలుచుకుంటూ ఆ తప్పుని ఇంకాస్త మన మనస్సులో అపరాధనాభావాన్ని పెంచేటువంటి స్థితికి తీసుకువెళ్ళకు. దాని ద్వారా తప్పు మహాపాపం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మహాపాపము పాశముగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ స్థితిలోంచి బయటికి రావాలి మనిషి అనేవాడు ప్రయత్నపూర్వకంగా అని బ్రహ్మదేవుడు వ్యాసుల వారిని ప్రేరేపించారు.
సరే వ్యాసుల వారు వెంటనే బ్రహ్మదేవుడు చెప్పింది అక్కడ కనుక వెంటనే బయలుదేరి జనమేజయుడి దగ్గరికి వచ్చారు. ఆ క్షణంలో జనమేజయుడు చింతాక్రాంతుడై అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి వాడిగా ఉండి హఠాత్తుగా తన అంతఃపురంలోకి ఎప్పుడైతే వ్యాసుల వారు ప్రవేశించారో వారిని చూసి కొంత ఉద్విగ్నతను పొంది, అయ్యా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మీ యొక్క దర్శనం చేసుకోవడం, మీ యొక్క ఆగమనం ముందు నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఏ దోషములైతే నా వల్ల కలిగినాయో ఆ దోషములన్నింటి నుంచి కూడా పరిహారం పొందాలని నేను కోరుకుంటున్నాను. అన్నింటికన్నా ముఖ్యంగా నేనేదో దోషం చేశాను అనే కన్నా నా తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజు గొప్పవాడు, చాలా గొప్పవాడు. అటువంటి వాడి మనస్సులో నిజంగా ఒక మహర్షిని అవమానించాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. వచ్చినా ఆ తప్పు నుంచి బయటపడడం అనేటువంటి జరిగిపోయింది. ఎప్పుడు అంటే భాగవత శ్రవణం చేసినప్పుడు సుఖమహర్షి నుంచి ఏ భాగవతాన్ని అయితే 7 రోజుల్లో విన్నారో ఆ 7 రోజుల్లో ఆ భాగవత శ్రవణం చేసినందుకు కాను ఆ పాపములన్నీ కూడా వారికి నశించిపోయినాయి. ఇంకా మిగిలింది ఏమిటాయి అంటే మరణం. ఆ శనీక మహర్షి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ శృంగి అనబడేటువంటి వారి శాపాన్ని అవధరించి తక్షకుడు యొక్క కాటుకి మరణించేటువంటి శాపం వారికి తగిలింది. మరణించేటువంటి సమయంలో ఎంత భాగవత శ్రవణం చేసినటువంటి అదృష్టం కలిగిన మరణాన్ని అతి భయంకరంగా అతి సమీపంగా దర్శించినందుకు కలగవలసినటువంటి భయానకమైనటువంటి మానసిక స్థితి ఆయన అనుభవిస్తూ మరణించారు. భయాన్ని అనుభవిస్తూ మరణించారు. భయంతో చనిపోవడం అనేటువంటిది మహామహా పాపాలకు కారణమవుతూ ఉంటుంది. అందులోంచి బయటికి రావడం అంత తేలికైన విషయం కాదు. రెండవది ఒంటి స్తంభం మేడ మీద అంటే నేల మీద కాకుండా భూమి మీద కాకుండా మరణము ఒక ఆకాశతత్వంలో అంటే భూమికి కాస్త దూరంగా పైన ఎక్కడ అంటే మనం అనుకోవచ్చామండి ఒంటి స్తంభం నేల అయినా కూడా అది కూడా ఆధారపడింది నేల మీదే కదా అంటాం. ఇప్పుడు చూడండి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు యోగులు సాధకులైనటువంటి వాళ్ళు మరణ అవస్థ దగ్గరకు వచ్చేటప్పటికల్లా మంచం మీద కూడా పోకూడదు అని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కింద ఒక దర్భచాప వేసుకుంటారు. నిజంగా అంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళైతే మంచం మీద పోకుండా చూడండి రా బాబు, అవసాన దశ వచ్చేటప్పటికల్లా కింద దర్భచాప వేసి కనీసం మీరన్నా మా అంతటా మేము లేచి వెళ్ళగలిగేటంత స్థితిగతిలో ఒకవేళ మాకు ఇప్పుడు ఉన్నటువంటి సాధనాక్రమాన్ని అనుసరించలేకపోయినా మీరు మమ్మల్ని కింద పడుకోబెట్టి ఆ కాస్త తులసి తీర్థం నోట్లో పోయండి, ప్రాణం ఏదో కింద పోయేలా చూడండి అంటారు. అంటే ఆ మంచం కూడా భూమిని ఆశ్రయించింది. జగత్తులో ఏదైనా భూమిని ఆశ్రయించుకుని ఉండవలసిందే. కానీ స్వచ్ఛందంగా ఆ భూమి తల్లి ఒడిలోకి వెళ్ళవలసినటువంటి వాళ్ళం ఆవిడకి కాస్త దూరంగా ఎప్పుడైతే మరణం అనేటువంటి సంభవిస్తుందో శరీరం ఉండగా ఆ మరణానికి కొంత వేదన అనేటువంటిది మరణానంతరం ఆ సూక్ష్మ శరీరానికి కూడా కలిగేటువంటి దుస్థితి కలుగుతుంది. అది గరుడ పురాణాంతర్గతంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒక మంచం మీద పడుకుంటేనే పెద్దవాళ్ళకి మనసు ఒప్పనప్పుడు ఈయన ఏం చేశాడు, ఏకంగా ఒంటి స్తంభం మేడ పెట్టేసుకున్నాడు. ఆ మేడ పెట్టేసేసుకుని ముందు పైకి వెళ్ళడానికి మెట్లు కట్టించుకున్నాడు, తర్వాత మెట్లు కూడా తీసేసాడు ఆయన. ఇంకా ఆధారం ఏమిటంటే ఉన్నదానికందరికీ ఒక పిల్లర్ లాగా ఒక స్తంభం ఒకటే కింద దాకా ఉంది. ఇంకా ఏ అవకాశంలోనూ కింద నుంచి పైకి రావడానికి పైనుంచి కిందకి వెళ్ళడానికి ఇంకా అవకాశాలు లేకుండా దాన్ని మూసేశారు. అలాంటి స్థితిగతుల్లో ప్రాణాన్ని వదిలాడు. ఈ 2 దోషాల వలన నా తండ్రికి ఉత్తమ గతులు కలగడానికి అవకాశం లేకుండా పూర్తిగా మూసుకుపోయిన స్వర్గద్వారాలు. దానికి తోడు ఆయన కలిగినటువంటి మరణతాపం నుంచి వారికి కాస్త ఉపశమనం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో సర్పయాగం చేశాను. అది కూడా ఎటు కాకుండా ఆగిపోయింది. నా వల్ల లక్షల సర్పాలు మరణించాయి. ఆ పాపం కూడా ఇప్పుడు నాకు తగిలి దానికి ప్రచోదనం అనేటువంటిది నా తండ్రి గారి నుంచి వచ్చింది కనుక ఇప్పుడు వారికి కూడా అది నరకయాతన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. కనుక ఇన్ని పాపాలు నా వల్ల నా తండ్రి దుస్థితిని అనుభవించేటువంటి స్థితి కలిగింది. కనుక నేను ఎంత దుష్టుడైనటువంటి కుమారుని వాడి కడుపున చెడపుట్టాను. నేను తండ్రిని ఉద్ధరించాల్సిన వాడు కొడుకు, అలాంటిది తండ్రిని నరకం వైపుకి లాగేస్తాను. నేను ఇలాంటి వాడిని ఇంకా నేను ప్రాయోపవేశం చేసి మరణించాలి తప్ప ఇంకా బతుకుండేటువంటి అవకాశం నాకు లేదు అని వ్యాస భగవాను చూడంగానే ఆ లోపలున్న బాధనంతా కక్కేసేటప్పటికి పాపం వ్యాసుడు అన్నాడు, నాయనా ఇందులో తప్పొప్పుల గురించినటువంటి ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఏది జరిగినా జగత్తులో ఇదంతా కూడా ఒక సర్వచైతన్య రూపిణి యొక్క ఆధారం, ఆవిడ రచించినటువంటి రచనని ఆధారంగా చేసుకుని మాత్రమే జరుగుతూ ఉంటుంది. కనుక ఏది ఎలా జరిగితే దేనివల్ల లోకోద్ధరణ జరుగుతుందో,
లోక కళ్యాణం కోసం ఏది బయటికి రావాలని ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్తమమైనటువంటి వంశజాతకులకి జరుగుతూ ఉంటాయో మనకి తెలియదు. కనుక నీ వలన ఇంత తప్పు జరిగిందని నువ్వు భావిస్తున్నావు, కానీ ఆ తప్పు జరిగిందనేటువంటి భావనలోంచి, ఆ తప్పులోంచి బయటికి రావాలనేటువంటి కోరికతో ఇప్పుడు నువ్వు ఏ భాగవత శ్రవణాన్ని అయితే నా ద్వారా వినబోతున్నావో దానివల్ల లోకాలన్నిటికీ కూడా మంచి జరుగుతుంది. కనుక నీ వలన ఒక అత్యుత్తమమైనటువంటి పురాణం జగత్తులోకి రావాల్సి ఉంది. అందుకని ఇదంతా కూడా అమ్మవారు నీచే చేయించి ఉండవచ్చు కాక. కనుక పూర్తి భారాన్ని నీ మీద వేసుకుని, అది కూడా ఒక రకమైనటువంటి అహంకారమే కనుక అహంకారంలోకి వెళ్ళిపోకు. కాస్త మనసుని దిటవ చేసుకో. ప్రాయశ్చిత్తం అనేటువంటిది ప్రతి తప్పుకి కూడా ఉంటుంది. అందున ఇది తెలియక చేసినటువంటి తప్పు ఏది కూడా తెలిసి చేసినటువంటి తప్పు కాదు. ఉద్దేశపూర్వకంగా చేసింది నువ్వు ఇందులో ఏదీ లేదు. అనుకోకుండా జరిగిపోతూ వచ్చే ఒకదాని తర్వాత ఒకటి. కనుక ప్రశాంత చిత్తుడివై ముందు మనస్సుని దిటవు చేసుకుని ప్రశాంతంగా కూర్చున్న తర్వాత నేను నీ ఎదురుకుండా కూర్చుని తదేక నిష్టతో శ్రీమద్ దేవీ భాగవతం అనేటువంటి పురాణాన్ని నీకు అందిస్తాను. శ్రద్ధాళువై, ఈ మనస్సు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది నీకు. ఆ వెళ్ళిపోతున్నటువంటి మనస్సుని ప్రయత్నపూర్వకంగా లాగి వెనకాలకి తెచ్చుకుని నీ దగ్గర పెట్టుకుని దానితో పాటు కూర్చుని విను, మనస్సుతో విను ఈ దేవీ భాగవతాన్ని అని చెప్పి కూర్చోపెట్టాడు. ఈ దేవీ భాగవతం ఎలాంటిదో తెలుసా? శివకరమైనటువంటిది అన్నాడు. శివకరమైనటువంటిది అంటే మంగళకరమైనటువంటిది ఈ దేవీ భాగవతం. దాంతోపాటుగా ఇది అనేక కథలతో కూడుకున్నటువంటి మహాపురాణం. ఈ కథలలో నువ్వు అనుకుంటున్నావేమో ఈ కథలన్నీ వింటే పురాణం అవుతుంది, సరే, కానీ ఇవన్నీ వినడం వల్ల నాకేంటి ఉపయోగం అనుకుంటున్నావేమో. ఈ కథలలో మహానుభావులైనటువంటి యోగుల చరిత్రలు, రాజుల చరిత్రలు, భక్తుల చరిత్రలు, దాంతోపాటు మునుల చరిత్రలు, త్రిమూర్తుల చరిత్రలు కూడా ఉన్నాయి. ఆ దేవి యొక్క అసలు తత్వస్వరూపం అంతా ఉంది. ఈ తత్వస్వరూపం అర్థమయ్యే లోపల ఈ కథలను ఆధారంగా చేసుకుని, కొంతమంది వ్యక్తులని ఆధారంగా చేసుకుని ఏ కథలైతే తత్వాన్ని అర్థం చేయించడానికి సులువైనటువంటి భాషలో మన దాకా వస్తాయో దాని ద్వారా మన జీవితాలు బాధ నుంచి సుఖం వైపుకి, ఆనందం వైపుకి వస్తాయి. ఆనందం కేవలం ఒక బాధపడినటువంటి ఒక భక్తుడు ఎలా సుఖాన్ని అమ్మవారి నామాన్ని జపించి పొందాడనేటువంటి క్రమంలో కన్నా అలా తరించాలి నేను కూడా అని మన మనస్సులో అమ్మ వైపుకు ప్రయాణం చేస్తాయి. ఎప్పుడైతే మన ప్రయాణం భువి నుంచి దివి వైపుకి, దివి నుంచి అమ్మ వైపుకు ప్రయాణం చేస్తాయో మన మనస్సులు తెలియకుండానే ఆనంద పారవస్యాన్ని పొందుతాయి. అటువంటి పారవస్యం ఇటువంటి కథలతో పాటు కూడుకున్నటువంటి ఈ పురాణాన్ని కనుక నువ్వు శ్రద్ధాలువై విన్నట్లయితే నువ్వేం చేయాలో నేను చెప్పకుండానే నీకు అంతా అర్థమైపోతూ ఉంటుంది. కనుక ఒక నామాన్ని పట్టుకున్నా, ఒక స్తోత్రాన్ని పట్టుకున్నా, ఆ స్తోత్రాంతర్గతంగా ఉన్నటువంటి ఒక బీజాక్షరాన్ని పట్టుకున్నా, దేన్ని పట్టుకున్నా సరే ఈ మొత్తం దేవీ భాగవతంలో ఉద్ధరణ తప్ప మరొకటి లేదు. కనుక అటువంటి మంగళకరమైనటువంటి వస్తువయ్యా, పురాణమయ్యా ఇది. దీన్ని నీకు అందిస్తున్నాను. ఇందులో బీజాక్షరములు అని పలికి ఉన్నాను. నువ్వు అక్కడ ఆగిపోతావేమో మనసుతో ఈ బీజాక్షరాలంటే ఏమిటి అనుకుని. అమ్మ యొక్క అనంతమైనటువంటి శక్తినంతటినీ కూడా ప్రకృతి ఒక్కొక్క శబ్దమునందు నిక్షిప్తం చేసేసింది. ఆ శబ్దమునకున్నటువంటి వైబ్రేషన్స్, ఆ శబ్దం వెనకాల ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి నిజంగా స్వీకరించి ప్రకృతి ద్వారా ఏ మనిషి అయితే నిరంతర నిధిధ్యాస చేసి కనుక ఆ బీజాక్షరాలన్నీ సాధన చేస్తాడో అటువంటి వాడికి అమ్మవారి యొక్క అనంతమైనటువంటి నామాలతో సాధన చేసినటువంటి ఫలితం, అమ్మ యొక్క ఉపాసన చేసినటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. కనుక అటువంటి బీజాక్షరాల మహిమలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క బీజాక్షరాన్ని చదవడం ద్వారా, ఒక్కొక్క బీజాక్షరాన్ని విని సాధన చేయడం ద్వారా ఎటువంటి వారు ఎటువంటి స్థితిగతుల్ని పొందారు, ఎటువంటి ఉన్నతమైనటువంటి పుణ్యాలను పొందారు, ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పుణ్యాన్ని పొందారు, కీర్తిని అనుభవించారు, ఎటువంటి పాండిత్యాన్ని పొందారు అనేటువంటి విషయం నీకు అర్థమవుతూ ఉంటుంది. అటువంటి బీజాక్షర మహిమలన్నీ ఈ పురాణంలో ఉన్నాయి. దాంతోపాటు అనేక రహస్యాల సమాహారము. రహస్యము అంటే ఇప్పుడు అన్నీ మీరు నాకు చెప్పేస్తే రహస్యాలన్నీ అయిపోతాయి కదండి అంటే, నువ్వు ఒక భావం, నీ మనస్సు ఏ రకంగా ఉందో, నీకు కావాల్సినటువంటి ఫలితం ఏ రకంగా నువ్వు ఆశిస్తున్నావు, ఈ రెండింటినీ బట్టి దేవీ భాగవతం నీకు అలా వినపడుతుంది. నీ పక్కన కూర్చున్నటువంటి వాడికి వాడి మనస్సు ఎలా ఉందో, వాడి యోగ్యత ఎలా ఉందో, వాడు దీని నుంచి వింటూ ఏది పొందాలని కోరుకుంటున్నాడో వాడికి ఆ భావాంతర్గతంగా ఈ దేవీ భాగవతం వినపడుతూ ఉంటుంది. అంటే ఎవరి మనస్సుకి సంబంధించి, ఎవరి యోగ్యతాయోగ్యతలకు సంబంధించి, ఎవరు పొందవలసినటువంటి ఫలాన్ని అనుసరించి
ఈ దేవీ భాగవతం వాళ్ళని అనుగ్రహించదలుచుకుందో వారికి ఆయా భావాల్ని అనుసరించి వినపడుతుంది కనుక ఇది ఎవరికి వాళ్ళకి రహస్యమే. నీకు తట్టిన భావన ఇంకోళ్ళకి తట్టకపోవచ్చు, వాళ్ళకి ఇంకో భావనలో తట్టచ్చు, వారికి తట్టినటువంటి భావన ఇంకొకరికి మరో రకంగా వినపడి ఉండొచ్చు. కనుక ఎవరి ప్రాప్తాలను బట్టి దేవీ భాగవతం అలా వినపడుతూ ఉంటుంది. కనుక ప్రతి వారికి ఒక రహస్యం బట్టబయలవుతుంది, కానీ మిగతావేమీ కూడా అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం ఈ దేవీ భాగవతం అంత తేలిగ్గా అంత సులువుగా ఇవ్వదు అని కనుక దీన్ని రహస్యము అన్నాము అని చెప్తున్నారు. అలాగే ఈ పురాణాన్ని శ్రద్ధగా వింటే తీవ్రమైనటువంటి రోగ బాధతో మరణించేటువంటి స్థితి జీవితంలో రాదు. ఒకసారి శ్రద్ధతో దేవీ భాగవతాన్ని కనుక విన్నట్లయితే ఏం కలుగుతుంది? తీవ్రమైనటువంటి అనారోగ్యంతో మరణాన్ని పొందేటువంటి స్థితి రాదు. అది చాలా బాధాకరం. శరీరం డస్సిల్లిపోతూ లోపలేదో బాధ పెట్టుకుని వ్యాధి పెట్టుకుని ఆ వ్యాధితో మరణాన్ని కోసం వెయిట్ చేస్తూ మరణించడం ఎంత కష్టం. అది రాదుట. ఒకసారి దేవీ భాగవతాన్ని వింటే ఆ దుస్థితి జీవులకు రాకుండా దేవి అమ్మ శక్తి ఆదుకుంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఈ దేవీ భాగవతాన్ని మొదటిసారిగా మొట్టమొదటిసారి ఎవరికి చెప్పాను? నా శిష్యుడైనటువంటి సూత మహర్షికి చెప్పాను. ఆ సూతుడు తనంతట తాను నా ఆశ్రమానికి వచ్చి నాకు శుశ్రూష చేసి నా ద్వారా ఈ దేవీ భాగవతాన్ని స్వీకరించి తర్వాత తన శిష్యుల పరంపరకంతటికి అందిస్తూ పోయాడు. కానీ నా అంతటా నేను నా ఆశ్రమాన్ని వదిలి నీ అంతఃపురానికి వచ్చాను. మొదటిసారి వచ్చి నీకు దేవీ భాగవతాన్ని అందిస్తున్నాను. నాకు ఈ భాగవతాన్ని అందించిన వారు నారద స్వరూపులు, నారద గురుదేవులు, నారదులు. ఆ నారదులకు ఇచ్చినటువంటి వారు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మకి ఇచ్చిన వాడెవరు? విష్ణు స్వరూపం. విష్ణువుకి ఇచ్చింది ఎవరు? అనంతమైనటువంటి ఓంకారం. కనుక వేద స్వరూపం నుంచి దీన్నైతే తీసుకున్నారో భాష్యాలను దాన్ని అంతటినీ కలిపి ఒక్కొక్క పురాణం కింద చేశారు. కనుక నారదుల ద్వారా నేను ఈ మహత్తరమైనటువంటి పురాణాన్ని కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి శ్లోకాలతో కూడుకున్నటువంటి మహాపురాణంగా స్వీకరించాను. అది ఇప్పుడున్నటువంటి జగత్తులో అందరికీ ఆచరణీయం, అనుసరణీయం, తేలికైనటువంటి పద్ధతిలో కలగాలనేటువంటి ఉద్దేశంతో దీని విస్తారతను తగ్గించి ఆ విస్తారతను తగ్గించడం వల్ల ఎటువంటి పొందవలసినటువంటి ఫలితాలు అయితే ఉంటాయో ఆ ఫలితాలను తగ్గించకుండా పూర్ణమైనటువంటి పురాణాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. అది నాకు ఆ భగవతి ఇచ్చినటువంటి శక్తి తప్ప నాకున్నటువంటి గొప్పతనం కాదు. కనుక ఈ దేవి భాగవతం నా దాకా వచ్చిందంటే అది ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహమే. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్ అని చెప్పినట్లుగా దేవి భాగవతంలో అదే సర్వచైతన్య రూపము నన్ను ప్రేరేపించింది. ఆ శక్తి యొక్క అనుసరణం ఏదైతే నేను చేశానో దాని ద్వారా ఈ దేవి భాగవతాన్ని ఇవాళ నీకు చెప్పే ప్రయత్నాన్ని మళ్ళీ బ్రహ్మదేవుల యొక్క ఆదేశంతో చేస్తున్నాను. నా అంతటి నేను వచ్చాను, నేను ఉద్ధరించడానికి అనలేదు, ఎక్కడ అహంకారం లేదు. చూడండి, అదే మనమైతే ఏమంటాం, నాకు అనిపించింది అయ్యా, సిక్స్త్ సెన్స్, నువ్వు నన్ను తలుచుకుంటున్నావు అనిపించి నీ దగ్గరకు వచ్చేసి అన్ని చెప్పేద్దాం అనుకున్నాను అనుకోండి. కాదు, బ్రహ్మదేవుడు నన్ను ప్రేరేపించారు నీ దగ్గరికి వెళ్ళమని. వారు చెప్పారు కనుక నీ దగ్గరకు వచ్చానయ్యా. వెంటనే ఈయన కూడా బ్రహ్మదేవుడికి నమస్కారం చేసుకున్నాడు. ఏం చెప్పాడు? ఈ బ్రహ్మదేవుని అనుజ్ఞతో నేనే పురాణాన్ని అయితే నీకు అందిస్తున్నాను, ఆ పురాణాంతర్గతంగా ఏ శక్తి స్వరూపాన్ని అయితే నీ ముందు చక్కగా వివరంగా చెప్తున్నాను, ఆ శక్తి స్వరూపాన్ని అంతటిని తెలుసుకున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏమిటయ్యా అంటే ఒక యాగము, ఒక అంబాయాగాన్ని నీకు చెప్తాను. చేసేటువంటి విధానాన్ని, వివరణని అన్నిటినీ కూడా నీకు అందిస్తే ఆ పురాణాన్ని చక్కగా విన్న తర్వాత నీకు కలిగినటువంటి అతిరిక్తమైనటువంటి శ్రద్ధతో ఆ అంబాయాగాన్ని, దేవీ యజ్ఞాన్ని కూడా చేసి తీరు. దానివలన నీ పితృదేవతలందరూ కూడా ఉన్నతమైనటువంటి పితృదేవతా స్థానాల్ని అధిరోహిస్తారు. దాంతోపాటు నీ తండ్రి ఏ ఇబ్బందులైతే అటు స్వర్గములోకి వెళ్లకుండా ఇటు నరకము కాకుండా సందిగ్ధ అవస్థలో ఆ త్రిశంకు స్వర్గంలో ఎక్కడైతే తిరిగాడుతూ ఉన్నాడో ఆయన కూడా ఒక స్వర్గ అధిరోహణ చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వు చేసేటువంటి ఈ యజ్ఞం ఇస్తుంది. ఆ అంబా అనేటువంటి తల్లి ఆయన్ని అనుగ్రహిస్తుంది. కనుక అంబాయాగాన్ని తప్పకుండా చెయ్యి. ఇది ధర్మ, అర్థ, కామ, మోక్షములు అన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి పురాణము. కనుక ఇందులో ఉన్నటువంటి కథలను తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్కొక్క కథ నీకు చతుర్విధ పురుషార్థాలలో ఉన్నటువంటి ఒక్కొక్క పురుషార్థాన్ని అందిస్తుంది. ఆ పురుషార్థాన్ని స్వీకరించాలనేటువంటి సంకల్పం ఎప్పుడైతే నీ మనసులోకి వస్తుందో ప్రారబ్ధ కర్మ వశాత్తు నువ్వు చేసినటువంటి దోషాలన్నీ కూడా ఆ అంబాయాగము చేసేటప్పుడు ఆ హోమ గుండంలో మనం వ్రేల్చేటువంటి హవిస్సులు ఎలాగైతే వ్రేలుస్తామో అలా మన ప్రారబ్ధ కర్మలన్నీ కూడా ఆ హోమగుండంలో వ్రేల్చబడతాయి ఆ తల్లి యొక్క స్మరణ ద్వారా. ఇటువంటి
మనస్సులన్నీ కూడా ఈ కథలు చదివి ఏమవుతాయి, అబ్బా ఈ కథను ఇలా చెప్పాడు, ఈ భక్తుడి గురించి చెప్పాడు, ఈ యోగి గురించి చెప్పాడు, నేను కూడా ఇలా తరించాలి అనేటువంటి ఒక మోటివేషన్ కలుగుతుంది. ఈ మోటివేషన్తో ఏ మనస్సు అయితే ఆ భగవతి పాదాలు పట్టుకోవాలి, ఇది చేయడం ద్వారా నేను తరిస్తాననేటువంటి భావనలోకి వస్తాడో, ఆ భావనాపరమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ భక్తి భావన ఆ తల్లి ఆనందానికి హేతు అవుతుంది. కనుక ఆ తల్లికి ఆనందాన్ని కలగజేయను, ఆటోమేటిక్గా కలగజేస్తావు. కనుక ఈ పురాణాన్ని శ్రద్ధగా విను అని చెప్తున్నాడు. ఈ పురాణ శ్రవణాన్ని చేసేటువంటి వారు ఎప్పుడు కూడా తక్కువగా ఉండరు, ఒక సమూహంగా వచ్చి వింటూ ఉంటారు. అది వ్యాసుల వారే చెప్పారు. ఈ పురాణం ఎక్కడ జరుగుతున్నదంటే, ఎక్కడ జరుగుతున్నా సరే, ఎంత అడవిలో జరుగుతున్నా సరే, సమూహంగా గుంపులుగా జనాలు వస్తారట. ఆ గుంపులుగా వస్తున్నటువంటి వారిలో రకరకాల ఆర్తులతో ఉన్నటువంటి వారు ఉంటారు. కనుక ఆ ఆర్తులు తగ్గాలి అంటే ఈ మొత్తం కథలో సుదర్శనుడు అనేటువంటి వాడి కథ ఒకటి ఉంటుందయ్యా. ఆ సుదర్శనుడి యొక్క కథని కనుక శ్రద్ధగా విన్నట్లయితే ఎటువంటి దీనావస్థలో ఉన్నటువంటి వాడికైనా సంపదలు విశేషంగా కలుగుతాయి. కనుక ఒక్కొక్క కథ వినడం వెనకాల ఏమున్నాయంటే ఇగో ఇలాంటి రహస్యాలన్నీ కూడా చెప్పేశారు. అది స్వయంగా వేదవ్యాసుల వారు ఏదో వేరే పుస్తకాలు చదివేసేసి అందులో ఉన్నటువంటి వాటిని పెట్టేసి ధర్మ సందేహాల కార్యక్రమం పెట్టేసి ఊరికే రేటింగ్స్ పెంచుకోవడం కోసం చెప్పిన విషయం కాదు ఇది. స్వయంగా వేదవ్యాసుల వారు చెప్పారు. సుదర్శనుడి కథ వచ్చిన చోట దీనులైనటువంటి వారు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కనుక శ్రద్ధాళువులై ఈ కథని విన్నట్లయితే, సుదర్శనుడు కథని, వారికి సంపదలు సిద్ధిస్తాయి, కటిక దరిద్రులు కూడా ఐశ్వర్యవంతులవుతారు అని చెప్తున్నారు. దాంతోపాటు చవర మహర్షి సుకన్యల కథ వస్తుంది. ఆ కథ వచ్చేటప్పటికల్లా సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి ఆ కథను కనుక విన్నట్లయితే శ్రద్ధాళువైనటువంటి వారు. దాంతోపాటు చిట్ట చివరిదైనటువంటి మణిద్వీప వర్ణన వస్తుంది. ఆ మణిద్వీప వర్ణన విన్నటువంటి వారికి మోక్షము తథ్యం. ఇంకా మోక్షాన్ని మించి ఇంకేం కాదు, మోక్షం అదే సాయుధ్యముక్తి అని చెప్తాం మనం. ఆ సాయుధ్యం అనేటువంటి స్థితి అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక ఇందులో ఉన్నటువంటి ప్రతి కథ ఏదో ఒక చతుర్వేద పురుషార్థాల్లో ఒక్కొక్క అనుభవాన్ని, ఒక్కొక్క విశేషమైనటువంటి తత్వాన్ని మనకు అనుగ్రహిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. కనుక నమస్కార ముద్రలోనూ ఈ పురాణాన్నంతటిని కూడా విను. ఎందుకంటే ఆ నమస్కార ముద్ర ఏమవుతుంది, నమస్కారం ఇలా చేస్తా, ఈ బొటన వేళ్ళు రెండు ఒక చోటుకు వస్తాయి, అన్ని వేళ్ళు ఇంకొక చేతిలో ఉన్నటువంటి అన్ని వేళ్లతో ఇలా సమాహారం అవుతాయి. సమాహారం ఇప్పుడు నమస్కారం శ్రద్ధగా చేసేప్పుడు ఏం చేస్తాం, మనం శ్రద్ధగా ఇలా పెట్టుకుంటాం, అవునా కదా. ఈ హృదయస్థానం దగ్గరికి, అనాహత చక్రం దగ్గరికి సరిగ్గా ఈ బొటన వేళ్ళు రెండు వెళ్తాయి. ఈ బొటన వేళ్ళు దేనికి తార్కాణం, అగ్నిస్థానం. ఈ అగ్నిస్థానం వెళ్ళి మనస్సు దగ్గరికి స్పర్శ జరిగేటప్పటికల్లా మనస్సు అటు ఇటు వెళ్ళకుండా, వాత పెడతానన్న పిల్లవాడు ఎంత శ్రద్ధగా కూర్చుని చదువుకుంటాడు. ఇప్పుడు తల్లి చూడండి, ఊరే ఇంకా నువ్వు లేచావంటే వాత పెట్టేస్తారు అని అంటుందా అన్న. ఆ వాత పెడతానని నిజంగానే గరిటె తీసుకెళ్ళి స్టవ్ దగ్గర పెట్టేస్తుంది అమ్మ. ఇంకా కాలుస్తుందా కాల్సా తర్వాత విషయం, అమ్మ తీసుకెళ్ళి ఇంకా అయిపోయింది, ఇంకా కాల్చేస్తున్నా ఇంకా వాడు భయపడిపోయి ఇంకా నోరు మూసుకుని పక్కన ఫ్రెండ్స్ ఆడుకుంటున్న అరుపులు వినపడుతున్నా సరే అటు ఇటు మనస్సును వెళ్ళనివ్వకుండా కూర్చోబెడతాడు, అవునా కదా. ఆ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వేడి, నేను కాల్చిస్తాననేటువంటి వేడి దగ్గర నుంచి వచ్చింది. అలాగే రెండు బొటన వేళ్ళలో ఉన్నటువంటి అగ్నితత్వం ఏం చేస్తుంటా, మనస్సును అటు ఇటు పోనివ్వకుండా కూర్చోబెడుతుంటా. దాంతో మనఃకారకుడు ఎవడు, మళ్ళీ ఆ కథని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆ మనఃకారకుడైన చంద్రుడు మనస్సుని ఇంకా దృఢంగా ఇలా పట్టుకుని కూర్చుంటాడు. అమ్మవారి కథ ఇక్కడ జరిగేది. అమ్మవారి వల్లనే క్షీణించినటువంటి తన శక్తి అంతా కూడా నిత్యాషోడశి స్వరూపంగా పాడ్యమి నుంచి పున్నమి దాకా, పున్నమి నుంచి అమావాస్య దాకా పెరుగుతూ తరుగుతూ ఏ సకలత్వాన్ని, పూర్ణత్వాన్ని పొందిందో ఆ తల్లి అనుగ్రహం ఎక్కడెక్కడ ఆ తల్లి యొక్క పురాణ శ్రవణం వినపడుతుందో అక్కడ నేను శ్రద్ధగా భక్తుల యొక్క మనస్సులలో దిటవుగా ఉండకపోతే ఆ తల్లి మళ్ళీ హీనస్థితికి నన్ను తీసుకువెళ్తుంది. కనుక ఆ భయంతో చంద్రుడు ఏం చేస్తాడట, ఏ తిథివార నక్షత్రాల్లో ఇటువంటి పురాణ ఇతిహాసం అనేటువంటిది చెప్పబడుతూ ఉన్నా సరే అక్కడ మన భక్తులు ఎవరైతే శ్రోతలు ఉంటారో వారి యొక్క మనసులలో తాను స్థిరమై కూర్చుంటాడు. ఇప్పుడు శశాంకును కదిలేటువంటి అవకాశం లేదు, చరించేటువంటి అవకాశం లేదు, కదులుతూ మనల్ని కదిలించేటువంటి అవకాశం లేదు. కనుక నమస్కారం ముద్రతో చదువు. నమస్కారం వెనకాల ఇంత అర్థం ఉంది. ఆ నమస్కారం పెడుతున్నాం అంటే ఊరికి ఇలా పెట్టేసుకోవడం, ఇక్కడ పెట్టేసుకోవడం. పూర్తి సర్వస్వ శరణాగతి వేడాలంటే రెండు చేతులు తీసుకెళ్ళి బ్రహ్మరంధ్రం మీద పెట్టాలి. అంతకు మించి నమస్కారం ముద్ర పెడుతున్నాం అంటే సినిమాను చూసి ఇలా ముద్ర పెట్టేసుకోవడం కాదు. సరిగ్గా మన హృదయస్థానం అనాహత చక్రం దగ్గరికి ఈ
బొటనవేళ్ళు రెండు అగ్నిక్షేత్రాలు రెండు సంయోగం చెంది చక్కగా మనస్సు దగ్గరికి రావాలి. ఆ మనస్సు దగ్గర నమస్సు కనుక చేసినట్లయితే మనిషి మనస్సు నిలకడగా ఉండి అది ఇంద్రియ స్థితిని, ఇంద్రియ శక్తిని కూడా దాంతోపాటు సమాగమం చేసుకుని దాంతో బుద్ధి ప్రేరేపణకు కావలసినటువంటి సాధనా క్రమాన్ని నీకు కూర్చున్న స్థానంలోనే ఇచ్చేస్తుంది. అది నమస్కారం యొక్క అసలు రహస్యం. కనుక అటువంటి నమస్కార ముద్రతో నువ్వు జనమేజయుడికి చెప్పేసేసాడు మన వ్యాస భగవానుడు. కనుక ఇంకా జనమేజయుడు అన్నాడు, అయ్యా అసలు మీ మాటలు వింటుంటే ఇప్పటిదాకా నాకేమనిపించింది, చచ్చిపోదాం అనిపించింది. ఇంకా ప్రాయోపవేశమే నాకు శరణం అనిపించింది. అలాంటిది మీరు వచ్చి నాకు ఇన్ని విషయాలు చెబుతూ ఉంటే, ఆ పురాణాన్ని చెబుతూ ఉంటే నిజంగా మనసుకి మళ్ళీ కొత్త ఆలోచన, నేనేదో ఇందులోంచి బయటికి రాగలను, నా తండ్రిని స్వర్గానికి పంపించగలను అనేటువంటి ఒక కోరిక, ఒక ఆనందం, ఒక ఉత్సాహం నాకు కలుగుతుంది. కనుక ఇటువంటి ఉత్సాహాన్ని నాలో మళ్ళీ పునర్స్థాపించినటువంటి మీకు గురుదేవులుగా ముందు నేను సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాను అని లేచి వెళ్ళి ముందు వేదవ్యాసుల వారికి నమస్కారం చేసుకున్నట్ట. లేచి కూర్చుని వచ్చి మళ్ళీ ఆనందభరితుడై దేవీభావతం అంటే అసలు ఏమిటి, ఇది వినడం వల్ల లాభాలు మీరు చెప్పి ఉన్నారు, ఇంకేమైనా ఉన్నాయా లాభాలు? దాంతోపాటు మా తండ్రి గారు ఉన్నటువంటి వారు ఇప్పుడు వారు ఏ లోకంలో ఉన్నారో తెలియదు కనుక వారి ఊర్ధ్వముఖ చలనం కోసం నేను ఈ భాగవతాన్ని తప్పకుండా శ్రద్ధాలువునై వింటాను. కనుక ఆ శ్రద్ధాలువుగా వినేటువంటి శక్తిని, అనుగ్రహాన్ని గురువుగా చెబుతున్నారు కనుక మీరే నాకు అనుగ్రహించాలి అని మరొకసారి వారికి నమస్కారం చేసుకుని అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఇందులో అసలు పూజింపబడుతున్నటువంటి ఆ అమ్మ అంటున్నారు, శక్తి అంటున్నారు, ఆ శక్తి ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆవిడని ఎలా గ్రహించాలి, ఆవిడ కనుక ఒకవేళ ఎదురుకుండా వస్తే ఆవిడని ఎలా పూజించాలి, ఎలా తెలుసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా పూజించే విధానంతో సహా నాకు అనుగ్రహించండి అని జనమేజయుడు అడిగాడు. అడగగానే వ్యాసుల వారు అన్నారు, అయ్యా ముందు ప్రశాంత చిత్తంతో కూర్చో. ఏ తల్లి శ్రవణం, ఏ తల్లి యొక్క భాగవత శ్రవణాన్నైతే ఇప్పుడు జరుగుతున్నదో ఆ శ్రవణము ఒక గంగా స్నానము కన్నా కూడా పవిత్రమైనటువంటిది, సకల వేదసారాన్ని నీకు అందిస్తూ ఉంటుంది శ్రవణ భాగ్యం అనేటువంటిది. కనుక ఇంకా మనస్సుని ఇప్పుడు నాకేం జరుగుతుంది, నేను ఎలా ఉంటాను, తర్వాత ఏం జరుగుతుంది అనే విధానాల వైపుకు పంపించకు, ముందు వినడం మీద శ్రద్ధ పెట్టు. వింటే నువ్వు ఏమనుకుంటావో అదంతా అవుతుంది. నీకు ఇంకా ఏమనుకోవాలో తెలియకపోతే అది కూడా అమ్మవారు నీకు అందించేస్తుంది. నువ్వు అనుకున్నవి అవుతాయి, మొట్టమొదట నువ్వేమనుకుంటున్నావో అవన్నీ నీకు సిద్ధిస్తాయి. ఒకవేళ నీకు ఇది అనుకోవాలి అని తెలియదు, ఏదో మా తండ్రి గారు నేను నా వరకు అంతా బాగుంటే చాలని నువ్వు అనుకుంటున్నావు, నీ తర్వాత నీ పిల్లల వృద్ధిలోకి రావాలనే ఆలోచన ప్రస్తుతం నీ మనసులో లేకపోయి ఉండొచ్చు. ఆ తర్వాత పిల్లలు ఎప్పుడు భరతవంశం ఎప్పుడు అలాగే ఉండిపోవాలనేటువంటి కోరిక నీలో ఉండకపోవచ్చు. అది కూడా ఒకవేళ నీకు మంచిదైతే, అది అవసరమైతే తల్లి తప్పకుండా నీకు అది కూడా ఇచ్చేస్తుంది, నువ్వు కోరకుండానే ఇచ్చేస్తుంది. కనుక నువ్వు కోరినవి ఇస్తుంది, నువ్వు కోరనివి ఇస్తుంది. కనుక ఏం వస్తుంది ఇది చదివితే, ఇంకా నాకు ఎలాంటి లాభాలు వస్తాయనేటువంటి దాని గురించి నువ్వు ఆలోచించకు. ముందు ఎటువంటి లాభాన్నైనా ఇవ్వగలిగేటువంటి చింతామణి నా ఎదురుకుండా ఉందనేటువంటి శ్రద్ధతో ముందు దీన్ని వినేటువంటి ప్రయత్నం చేయి. నువ్వు ఇంకోటి అడిగావు, ఆ తల్లి ఎలా ఉంటుంది, ఆ తల్లిని ఎలా పూజించాలి. ఇందాక అన్ని విషయాలు చెబుతూ త్రిమూర్తుల చరిత్రలు కూడా ఇందులో ఉంటాయంటున్నారు. కనుక త్రిమూర్తులు కూడా అమ్మవారిని ఆరాధించారా, వాళ్ళు ఎలా ఆరాధించారు అనేటువంటి ప్రశ్నలు కూడా నీ అంతర్గతంగా నీకున్నటువంటివి ఆలోచన నాకు అర్థమవుతుంది. కనుక ఈ అమ్మ ఎలా ఉంటుంది అంటే ఇప్పటిదాకా ఎవరు చెప్పలేకపోయారు. ఇప్పటిదాకా వేదాలే అమ్మని గురించినటువంటి విశేషమైనటువంటి స్వరూపాన్ని అందించలేకపోయాయి. అలాగే త్రిమూర్తులు తాము చేసేటువంటి పూజ ఎలాంటిదో వారే తెలుసుకోలేకపోయారు. ఇది కేవలం ఎలాంటిదయ్యా అంటే ఆ క్షణానికి మనస్సు ఎలా ఉత్తేజాన్ని పొందుతుందో, ఎలాంటి చైతన్యాన్ని పొందుతుందో ఆ చైతన్యాన్ని అధిరోహించి జీవుడు అనేటువంటి వాడు తను చేసేటువంటి ఆ ఉపచారాల్ని చేస్తూ పోతాడు. ఇలా చెయ్యాలి, ఇలానే చెయ్యాలనేటువంటిది ఎక్కడా లేదు. ఇది మనస్సుకి వాడికి కలిగినటువంటి ఉత్ప్రేరకంగా ఉన్నటువంటి ఆ బుద్ధికి, ఈ రెండింటికి మధ్యలో వాడుకున్నటువంటి యోగ్యతకి సంబంధించినటువంటి విషయాలు. కనుక నువ్వు దీని గురించి కూడా ఎక్కువ ఆలోచించకు. ఈ లోకమంతా కూడా పరాత్పరి శక్తితో నింపబడి ఉందయ్యా. కనుక ఆ శక్తి అణువునా వ్యాపించి ఉంది కనుక ఆ ఉన్న శక్తిని గ్రహించడమే అసలైనటువంటి జ్ఞానం. నేను ఏదో గ్రహించేస్తున్నాను, ఏదో తెలుసుకుంటున్నాను, కొత్త విషయాన్ని అనుకుంటున్నావేమో. ఈ జగత్తంతా శక్తి ఉంది.
నీలో కూడా ఇప్పుడు ఆ శక్తి ఉంది, నాలో కూడా ఆ శక్తి ఉంది. ఆ శక్తి లేకపోతే నీకు వినాలనిపించదు, ఆ శక్తి లేకపోతే చెప్పాలని నాకు అనిపించదు. ఆ శక్తి ప్రసరించకపోతే నేను చెప్తున్నటువంటి విషయాన్ని నువ్వు స్వీకరించేటువంటి విధానంలో ఎంత ఎదురుగుండా కూర్చున్నా లోపలికి వెళ్ళదు. కనుక నువ్వు వినాలన్నా, నేను చెప్పాలన్నా, నువ్వు గ్రహించాలన్నా, గ్రహించిన సారాన్ని మళ్ళీ నెమరు వేయాలన్నా, నెమరు వేసిన దాన్ని విచారణ చేయాలన్నా, విచారణ చేసిన దాన్ని తపస్సుగా స్వీకరించాలన్నా, ఏది జరగాలన్నా తల్లి అనుగ్రహం సంపూర్ణంగా ఉండవలసిందే. ఆ శక్తి లేకపోతే ఏదీ జరగదు. కనుక ఆ శక్తి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిదంతా కూడా ఆ శక్తి యొక్క అనుభవమే. కనుక ఈ పురాణ శ్రవణాన్ని చేస్తే కలిగేటువంటిది ఏంటి? శక్తి అణువణువులా వ్యాపించి ఉంది అనేటువంటి రహస్యం బహిర్గతం అవుతుంది. ఈ పురాణం వల్ల మొట్టమొదటి తెలుసుకునేది ఏంటి? నాకేం అర్థం కాలేదండి అని అనుకున్నా కూడా, ఏమర్థమైనా అర్థం కాబోయినా అమ్మ అనేబడేటువంటి ఒక తత్వము మొత్తం జగత్తంతా విస్తరించి ఉంది. అది లేకపోతే ఈ జగత్తు లేదు, జగత్తు లేకపోతే నువ్వే లేవు. ఈ విషయం ముందు అర్థమవుతుంది ఎవరికైనా సరే, ఎంత జ్ఞానం హీనులైనటువంటి వారికైనా సరే ఈ ఒక్క విషయం అర్థమవుతుంది. కనుక ఆ ఒక్క విషయం అర్థమైతే నీకు అన్నీ అర్థమయ్యేటువంటి అవకాశం మళ్ళీ అమ్మేసి. కనుక ఈ విషయాలను శ్రద్ధగా విను అన్నాడు. అప్పుడు జనమేజయుడు అన్నాడు, అయ్యా బ్రహ్మాండములు, ఇప్పుడు మనం బ్రహ్మాండాల్లో ఉన్నాము, ఈ జగత్తంతా ఇలానే వ్యాపించింది అన్నారు. మరి ఇంతకు మించినటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయని కదా గురువుల దగ్గర విద్యాభ్యాసం చేసినప్పుడు అనేక బ్రహ్మాండములు ఉన్నాయి ఈ విశ్వమంతా అని చెప్పారు. మరి ఈ బ్రహ్మాండంలోనే ఇలానా శక్తి చైతన్యమా? మొత్తం అన్ని బ్రహ్మాండాల్లోనూ శక్తి చైతన్యం ఉందా? ఆ శక్తి కేవలం ఒకదానికి పరిమితమా, అపరిమితమా? కనుక ఇప్పుడు బ్రహ్మాండాలన్నీ ఎలా ఉత్పత్తి అయినాయి? ఒకవేళ అది నిజమైతే, ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నలో ఈ శక్తి వలన అన్ని బ్రహ్మాండాలు ఏర్పడినట్లయితే ఆ బ్రహ్మాండాలన్నింటి వెనక ఆ శక్తి చైతన్యమే ఉందా? కనుక ఇప్పుడు ఆ శక్తి యొక్క స్వరూపం ఎలాంటిది, ఎంత విశేషంగా ఉంది, ఈ విషయాలన్నీ కూడా వినాలని కోరికగా ఉంది అని మళ్ళీ అడిగాడు. అప్పుడు వ్యాసుల వారు చెప్పడం మొదలెట్టాడు. ఒకానొక సందర్భంలో ఈ భూమండలం అంతా కూడా తీర్థయాత్రలు చేస్తూ నేను మొత్తం తిరుగుతూ ఉన్నాను. ఆ తిరుగుతూ 10,000 మంది శిష్యులతో ఈ గంగా నది తీరంలో హరిద్వారం అనబడేటువంటి మాయాక్షేత్రం ఒకానొక మన ఈ సప్త మోక్షపురులలో ఒకటి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక మనం శ్లోకం చదువుకుంటున్నాం కదా, అందులో మాయానగరం అని ఒక నగరం వస్తుంది. ఆ నగరం పేరు మాయానగరం అనేటువంటి సంస్కృతంలో అయితే మనం ఇప్పుడు వాడుక భాషలో వాడుతున్నటువంటిది హరిద్వారము. ఆ హరిద్వార క్షేత్రంలో గంగానది క్షేత్ర తీరములో ఈ తీర్థయాత్రలు చేస్తున్నటువంటి వ్యాస భగవానుడు తన శిష్యులైనటువంటి 10,000 మంది శిష్యులతో చక్కగా గంగానది తీరంలో సత్సంగం చేస్తూ ఉన్నట్టు. సంకల్పాదులతో స్నానాలన్నీ కూడా చేసిన అనంతరం శిష్యులు 10,000 మంది కూర్చున్నారు. ఈయన కూర్చున్నాడు. ఇన్నట్లుండి వెనకాల నుంచి నారాయణ అష్టాక్షరి నామ మంత్రం వినపడుతుందిట. తిన అందరూ లేచి గబగబా చూసేటప్పటికి నారదుల వారు వస్తున్నారు. నారదులు అంటే ఎవరు? వ్యాస భగవానుడికి కూడా గురుస్వరూపం. ఎప్పుడైతే గురువు గారిని గంగానది క్షేత్రంలో చూశారో, తీర్థ పరివాహ ప్రదేశంలో చూశారో, వ్యాసుల వారికి అమితమైనటువంటి ఆనందం కలిగింది. అసలు తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గురువుల యొక్క దర్శనం కనుక జరిగినట్లయితే ఇంకా సర్వ తాపముల నుంచి బయటకు వచ్చేస్తా అంట. కనుక గురువులు ఎక్కడున్నారో వెతుక్కుని వెళ్ళడం కానీ, మనం వెళ్ళినప్పుడు అనుకోకుండా గురు దర్శనం జరగడం కానీ, ఈ రెండు ఎలాంటివి? సర్వతాప హారిణి అనబడేటువంటి సిద్ధాంతాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు ఇక్కడ వ్యాసుల వారు. మా గురుదేవుల యొక్క అనుగ్రహంతో వారి దర్శనం నాకు కలిగింది. వారు మేము ఉన్నటువంటి స్థానంలోకి వచ్చారు. రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించుకొని చక్కగా కూర్చోబెట్టిన తర్వాత వారిని అడిగాం. ఏమడిగాము? ఈ గంగా స్నానం చేసిన తర్వాత గురు స్పర్శ, గురు అనుగ్రహం, గురు దర్శనం, ఈ మూడు కూడా కలగడం మా పూర్వజన్మ సుకృతం. కనుక మీరు వచ్చారు. ఈ వచ్చినటువంటి వారు మేము చేసినటువంటి సత్సంగంలో విశేష భాషణాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు మనస్సులో ఎంత అనుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఉండిపోయినటువంటి ప్రశ్నలు ఏమిటయ్యా అంటే, ఎవరి చింతననైనా దూరం చేయగలిగేటువంటి శక్తి, ఎటువంటి కష్టాన్నైనా దూరం చేయగలిగేటువంటి శక్తి, ఎటువంటి ఆలోచనల నుంచైనా సరే సాత్వికమైనటువంటి పరిణామ క్రమాన్ని అందించగలిగేటువంటి దేవీ దేవత ఎవరైనా ఉన్నారా? మీ ద్వారా మేము అవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. కనుక ఈ పవిత్ర గంగానదీ జలాల్లో ఆ గంగానది తరంగాలు చెవులకి స్పృశిస్తూ ఉంటే, ఆ తరంగాలు చెవులకి వినపడుతూ ఉంటే, చక్కటి మలయమారుతంతో కూడుకున్నటువంటి గాలి శరీరానికి పులకింతని కలిగిస్తూ ఉంటే, అటువంటి సందర్భంలో మిగతా 3 భూమి, జలం అక్కడే ఉంది, వాయువు అక్కడే ఉంది, అగ్ని మనం ఇక్కడ ఉన్నాము అంటే ఉన్నట్లే లెక్క.
సర్వత్రా వ్యాపించి ఉంది అగ్ని. ఎందుకంటే మాట్లాడిన ఒక కంటిన్యూస్ 5 నిమిషాలు మాట్లాడామంటే చోట లోపల నుంచి బిందువులు బయటికి వస్తూ ఉంటాయి. అగ్ని సర్వత్రా వ్యాపించి ఉంది. ఆ అగ్ని దాంతో పాటు అసలు మీరున్నారు, మేము ఉన్నాం, సత్సంగం చేద్దాం అనేటువంటి ఆ సంయోగ క్రియలు నా మాట మీ దాకా రావడం, మీ స్వరూపం నాకు దర్శనం అవుతూ ఉండడం అనేటువంటిది ఆకాశతత్వం ఉంటే తప్ప జరగడానికి అవకాశం లేదు. కనుక ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రేరణతో ఈ అద్భుతమైనటువంటి క్షేత్రంలో మనం ఒక పరాశక్తి గురించినటువంటి విషయాలను చర్చించుకుందాం. ఆ తల్లి గురించినటువంటి పురాణాలను, ఇతిహాసాలను చక్కగా మాట్లాడుకుందాం. మీ ద్వారా ఆ విషయాలన్నీ కూడా విశేషంగా వినాలని మాకు కోరికగా ఉంది అని అడిగారు. పైగా గురుదేవ, నేను తీర్థయాత్రలు చేస్తూ సంవత్సర కాలం నుంచి విశేషంగా తిరుగుతున్నాను. ఆ తిరిగే క్రమంలో ఒక్కొక్క దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న శాస్త్ర చర్చలు వచ్చినప్పుడు కల్లా విష్ణువే అన్నింటికీ కారణమని కొందరు, శివుడే అన్నింటికీ కారణమని ఇంకొందరు, బ్రహ్మే అన్నింటికీ హేతువని ఇంకొందరు, లేదు గ్రహ నక్షత్రాలే మొత్తం ఈ భూమండలానికి సంచారానికి అవన్నీ కూడా స్థితిగతులు మారడానికి, మనుషుల యొక్క మనసులు మారడానికి ప్రేరకులు కనుక గ్రహ నక్షత్రాలే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ప్లానెట్ని ఒక్కొక్క భూగోళాన్ని కూడా తన కమాండ్లో పెట్టుకుందనేటువంటి వివాదంలో కొందరు. అలాంటి విచారణ చేస్తూ అసలు ఇవన్నీ ఏమీ లేవు, అసలు జగత్తు లేదు, భూమి లేదు, దీన్ని ఎవరో నడిపించడం లేదు, మనందరం ఉంటున్నాం, ఇదంతా కూడా మన గొప్పతనం, మనం ఇలా ఉంటున్నామంటే అని ఇంకొందరు వితండవాదులు. ఇలా రకరకాల వాదనలు వింటూ వచ్చారు. అసలు ఈ జగత్తులన్నింటికి ఆధారం ఏమిటి? ఈ జగత్తులన్నింటికి ఆధారము త్రిమూర్తులు కాకుండా ఇంకేదైనా ఉన్నట్లయితే ఆ త్రిమూర్తులు కూడా ఆ శక్తిని కొలుస్తారా? ఆ త్రిమూర్తులకు కూడా అవగాహన ఉందా? అసలు త్రిమూర్తులు ఆ శక్తిని ఎలా తెలుసుకున్నారు? ఒకవేళ అవగాహన ఉంటే అసలు త్రిమూర్తులు మరి ఆ శక్తికి మించి ఈ జగత్తులో ఇంతెందుకు ప్రచారం పొందారు? అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎవరైనా అనుకుంటే చిన్నతనంలో మనకి తెలిసింది ఏమిటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆయన సృష్టి చేస్తాడు, ఈయన స్థితి కారణంగా ఉంటాడు, ఇంకో ఆయన లయం చేస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురికి నమస్కారం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది, ఇంతవరకు తెలుసు. ఒక వయసు వచ్చి ఇలాంటి పురాణ ఇతిహాసాలు వినేటువంటి అదృష్టం మనకు వచ్చిన తర్వాత తప్ప వీళ్ళ పైన ఒక శక్తి ఉంది అనేటువంటి ఆలోచన మనలో కూడా రావట్లేదు. కనుక అసలు ఈ త్రిమూర్తులు కూడా ఇంత శక్తి ఆ అమ్మ నుంచే తీసుకున్నట్లయితే, ఆ శక్తి నుంచే వాళ్ళకి ఆ శక్తి వచ్చినట్లయితే అసలు త్రిమూర్తులు ఆ శక్తిని ఎలా తెలుసుకున్నారు? అది కూడా మాకు తెలియజేయండి అన్నారు. దీనికి సంబంధించిన కథంతా నారదుల వారు చెప్పడం మొదలెట్టారు. అయ్యా, నాకు ఈ డౌట్ వచ్చింది. ఈయనకి ఏ డౌట్ వచ్చినా ముందు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆయన తండ్రి గారు అయినప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. నారదుల వారికి ఏ డౌట్ వచ్చినా నువ్వు అడిగావు కనుక వ్యాస, నాకున్నటువంటి తెలివితేటలతో చెప్తున్నాను, ఎక్కడికక్కడ అహంకారాన్ని ఎలా వదులుకోవాలో చెప్తుంది దేవీభావతం. నువ్వు అడిగావు, బాగుంది, మంచి ప్రశ్నలు అడిగావు. నాకు కూడా ఒకప్పుడు ఈ సందేహాలన్నీ వచ్చాయి. వచ్చి నేను ఏం చేశాను వెంటనే నా గురువు అయినటువంటి, నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. తాతగారు ఆయన దగ్గరికి వెళ్ళిపోయా, ఆయన్ని సర్వస్వ శరణాగతి వేడా. అయ్యా, మీరు కూడా నాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నింటినీ కూడా తీర్చగలరు అని అడిగేటప్పటికి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన, ఈ జగత్తులంతటికీ కూడా మూల కారణం ఒక సర్వచైతన్య స్వరూపం ఉంది. ఆ సర్వచైతన్య స్వరూపాన్ని తెలుసుకుంటే కలిగేటువంటి ఆనందం ఇంత అంత అని చెప్పలేను. తండ్రి, మీకు ఎలా తెలిసింది? మీకు ఎలా ఆ సర్వచైతన్య స్వరూపం యొక్క అడ్రస్ తెలిసింది? మీరు ఎలా తెలుసుకున్నారు? ఆ ప్రచోదనం ఎప్పుడు జరిగింది అని నేను వెంటనే ప్రశ్నించాను. అప్పుడు బ్రహ్మదేవులు చెప్పుకొచ్చారు, ఒకానొక ప్రళయానంతరం జలప్రవాహంలో మొత్తం జగత్తులన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఇంక ఉన్నదంతా ఏమిటి? ఆకాశము, జలం. ఈ రెండు ఉండగా మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాం? మధుకైటభ చరిత్ర అంతా కూడా చెప్పుకున్నాం. ఆ చరిత్ర అంతటిని ఇక్కడ మళ్ళీ ఉటంకిస్తున్నారు. మళ్ళీ అంత వివరంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఆ జల ప్రయాణంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి చెవుల నుంచి వచ్చినటువంటి మలము నుంచి ఏ మధుకైటభుల యొక్క జననం అయితే జరిగిందో ఆ మధుకైటభులు బ్రహ్మని కనుక్కున్నారు. ఆ బ్రహ్మ సృష్టి రచన జరగాలనేటువంటి సంకల్పం భగవతి మనస్సులోంచి వచ్చేటప్పటికల్లా ఎక్కడి నుంచి పుట్టాడో తెలియదు కానీ ఒక పుండరీకము ఊర్ధ్వముఖ చలనం చేస్తూ ఆకాశతత్వాన్ని ఆధారంగా చేసుకుని అద్భుతంగా మెరుస్తూ వికసించింది. ఆ వికసించిన దానిలో నేనున్నాననే విషయం నాకు ఆ సమయానికి నాకు తెలీదు. ఉన్నాను. ఈ మధుకైటభులు ఇద్దరు వచ్చి నన్ను బెదిరించారు. ఆ బెదిరింపులకు భయపడిపోయాను. నన్ను నేను జాగ్రత్త చేసుకోవడం కోసం, ఆ బెదిరింపుల నుంచి బయటపడడం కోసం, ఆ రూపాన్ని చూడకుండా ఉండడం కోసం నేనున్నటువంటి ఆ పుండరీకం తామర పువ్వు కింద నుంచి ప్రయాణం మొదలెట్టాను. నన్ను చూసి వాళ్ళు కూడా నన్ను వెంబడించడం మొదలెట్టారు. నేను వడివడిగా వెళ్ళి మూలదశ, ఈ ప్రారంభ దశ ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ఒక చోటికి వెళ్ళంగానే అది ఒక మహా స్వరూపం, పురుష స్వరూపాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి నాభిస్థానం. అందు నుంచి గబగబా బయటకు వచ్చాను, నమస్కరించుకున్నాను. ఒక అద్భుతమైనటువంటి శేష శయనం మీద పడుకుని ఉన్నటువంటి ఒక
మహా ఆకారాన్ని నేను చూశాను. అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉంది, చిరునవ్వులు చిందిస్తూ ఉంది, కానీ యోగ నిద్రావశమై ఉంది. ఆ యోగ నిద్రావశమైనటువంటి ఆ మహాస్వరూపానికి నమస్కారం చేసుకుని అసలు నేనేమని కోరుకోవాలి, ఎలా లెమ్మని చెప్పాలి, ఎవరని పిలవాలి అనేటువంటి ఆలోచన నాలోకి రాగానే ఈయన మహావిష్ణువు, నువ్వు బ్రహ్మవు అనేటువంటి 2 ఆకాశ నాదాలు నాకు వినపడ్డాయి. ఓహో, నేను బ్రహ్మనైతే ఈయన విష్ణువా, కనుక విష్ణుమూర్తి నమస్కారం, నీ యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి నేను ఆనందిస్తున్నాను, నాకు ధైర్యం కలిగింది, మీరు లేచి నాకు నా వెనక పడుతున్నటువంటి రాక్షసుల నుంచి నాకు విముక్తిని కలిగేయండి అని ఆర్తితో అడిగాను. ఆ రూపం ఎక్కడ కదల్లా, ఆ చిరునవ్వును చిందిస్తూ సౌందర్యాన్ని జగత్తుకంతటికి పంచుతూ హాయిగా శేషసైన్యం మీద అలా పడుకునే ఉంది. దాంతో నాకు ఇంకా భయం పెరిగిపోయింది. ఎలా నేను ఈ రూపాన్ని లేపాలి, జాగ్రత్త అవస్థలోకి విష్ణుమూర్తిని ఎలా తీసుకురావాలని మళ్ళీ లోపల తప్పించిపోతూ ఉండగా నాలో ఉన్నటువంటి ఏదో శక్తి నేను సంకల్పించి ఆలోచిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని వింటున్నటువంటిదిగా ఆకాశం నుంచి ఒక స్వరాన్ని నాకు ఇస్తూ ఉంది. వెంటనే ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో, నువ్వు లేపవలసింది అక్కడ పడుకున్నటువంటి వాడిని కాదు, ఆ పడుకునేలా చేసి ఏ శక్తి అయితే ఆయన ఆవహించి ఉందో దాన్ని లేపే ప్రయత్నం చెయ్యి అని ఒక మెసేజ్ వచ్చింది. రాగానే వెంటనే నేను ఆ మహామాయా స్వరూపం ఏదైతే ఇంత స్వరూపాన్ని ఆవహించి ఉన్నదో, నల్లగా ఆవహించినటువంటి రూపానికి నమస్కారం చేసుకున్నా. నేను నమస్కరించుకోవడం తోడనే ఒక స్తోత్రం ఆ ఏదో శక్తి నాతో చేయించి ప్రేరకంగా నాతో చెప్పించడం మూలాన ఒక స్తోత్రం నాలోకి వచ్చి ఆ యోగ నిద్రా స్వరూపానికి నేను నమస్కారం చేసుకుని ఒక స్తుతి చేశా. ఆ స్తుతికి ఆనందించినటువంటి ఆ యోగ మాయ మా భగవానుడైనటువంటి విష్ణుమూర్తిని వదిలి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. సో నేను మేల్కొనాలన్నా, నేను మేల్కొని నా ఎదురుకుండా ఉన్న వాళ్ళు రాక్షసులు అనుకోవాలన్నా, గ్రహించాలన్నా, నాకు వారి నుంచి భయం వేస్తుందనే భావన నాలో పెరగాలన్నా, ఆ పెరిగిన భావంతో నేను ఆ తామరతూడులోంచి కిందకి ప్రయాణం చేసేలా ప్రయత్నపూర్వకంగా తీసుకొచ్చిన. ఈ ప్రయత్నపూర్వకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పడుకున్న వాడిని లేపాలనేటువంటి కోరిక కలిగిన, ఆ పడుకున్నవాడు లేవాలనేటువంటి స్తోత్రం నా మనసులోకి ఎలా చేయాలో వచ్చిందన్న వీటన్నింటికీ ప్రేరకం ఒక శక్తి. నాకు అప్పుడే అర్థమైపోయింది, నేను ఒకటి చేతిలో ఉన్నాను, వారు ఆడించినట్లుగా నేను ఆడుస్తున్నాను, అంతే తప్ప ఇక్కడ నాకు ప్రాబల్యం లేదనే విషయం నాకు అర్థమైపోయింది. నేను రూపగతంగా ఉన్నాను తప్ప నాకంటూ ఒక గుణము లేదు, నాకంటూ ఒక శక్తి లేదు. ఆ శక్తి ఒకళ్ళు ప్రేరేపిస్తూ ఉంటే నాలోకి వస్తుంది. కనుక ఆ శక్తి ఏది నన్ను ప్రేరేపిస్తుందో ఆ శక్తి నా దాకా వచ్చి నన్ను అనుగ్రహిస్తే బాగుండు అని మాత్రం అనుకున్నాను. ఈ లోపల విష్ణు భగవానుడు నిద్ర లేచాడు, యోగ నిద్ర నుంచి బయటకు వచ్చాడు. లేచి ఆ మధుకైటపులతో విశేషమైనటువంటి యుద్ధం చేశాడు. ఎంత యుద్ధం చేసినా ఆ యుద్ధానికి పరిణామం దొరకపోయేటప్పటికల్లా ఆయన కూడా కాస్త వారిద్దరిని ఆపి మళ్ళీ ఏ మాయ అయితే ఇంతసేపు యోగ నిద్రావస్థలో ఆయన ఉంచిందో ఆ మాయాజనితమైనటువంటి శక్తిని మళ్ళీ ఆరాధించాడు. కాసేపు ఎక్కడ కలిగింది ఆరాధించాలనేటువంటి ఆలోచన అంటే ఆయన మనస్సులో అది కూడా ఒక ప్రేరకమైంది, ఒక సూచనగా వచ్చింది. ఆ సూచనని స్వీకరించి ఆ మాయాశక్తి గురించినటువంటి స్తోత్రం వారు కూడా చేశారు. చేసేటప్పటికల్లా మధుకైటభుల యొక్క వధ ఇచ్ఛామరణం యందు ఉంది అని ఆ శక్తి చెప్పింది. చెప్పంగానే వెంటనే ఆ ఇచ్ఛామరణాన్ని వాళ్ళిద్దరూ ఎలా కోరుకుంటారనేటువంటి ఒక చిన్న రాజనీతి చేసి, యుద్ధనీతి చేసి వెంటనే అటువంటి ఒక చిన్న నాటకీయ పరిణామాన్ని ఆ మహామాయ శక్తి ఈ విష్ణు భగవానుడు ఇద్దరు అక్కడ క్రియేట్ చేశారు. చేసేటప్పటికల్లా ఇప్పుడు ఏమైపోయింది, మధుకైటపులు ఇద్దరు కూడా మాయామోహితమైనటువంటి సౌందర్య రాశిగా కనపడుతున్నటువంటి మనస్సుని మధిస్తున్నటువంటి ఆ తల్లి యొక్క సగుణ స్వరూపము ఆకాశతత్వంలో కనపడేటప్పటికల్లా దానికి లొంగిపోయి కామప్రేరితులై వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం వాగ్దానం ఇస్తున్నారో కూడా తెలుసుకోకుండా విష్ణుదేవుడికి ఇచ్ఛామరణం, నువ్వు ఏ కోరిక అడిగితే మేము ఆ కోరికను తీరుస్తామని చెప్పడంతో విష్ణుమూర్తి నా చేతిలో మీరిద్దరు పోవాలి, నన్ను మరణించాలనేటువంటి కోరిక కోరడంతో వారిద్దరి మరణము ఆయన ఊరువులు విస్తారంగా పెరిగినటువంటి ఊరువుల యొక్క స్థానంలో దృఢంగా ఉన్నటువంటి ఈ స్థానంలో వారిద్దరి మరణము కూడా అమ్మ రచించేసింది. వారిద్దరి మరణం అవ్వగానే వారి మెదళ్ళు చితికిపోయి ఆ మెదళ్ళలోంచి వచ్చినటువంటి మెత్తటి పదార్థం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక చోటికి చేరి అయస్కాంత తత్వంగా ఒక ఉండలా మారింది. ఆ ఉండలా ఉండే మేదినిగా, భూమిగా, ఇప్పుడు మనందరం కూడా ఉంటున్నటువంటి భూమిగా మనందరికీ కూడా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ సంతరించుకునే రూపం ఏమైపోయింది, ఉన్నదంతా జలమే, ఉన్నదంతా ఇప్పుడు జలమే. ఆ జలం లోపలికి బరువుగా ఉన్నటువంటి ఈ మేదిని లోపలికి అలా వెళ్ళిపోయాయి, కనపడకుండా లోపలికి వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిందో కూడా మాకు అర్థం కాల, లోపలికి వెళ్ళిపోయాయి. ఆ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు బ్రహ్మదేవుడికి తాను ఆ పుండరీకంలో ఉండగా ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటి, నువ్వు బ్రహ్మవి,
ఆ బ్రహ్మవు కాబట్టి నువ్వు 84 లక్షల జీవరాశుల్ని కూడా నువ్వే సృజించాలి, కనుక దానికి తగ్గ తపస్సు చెయ్యి అని వచ్చింది. సృజించాలి, తపస్సు చేయాలి అంటే అసలు ఇక్కడ భూమి ఉండాలిగా. ఆ భూమి జలాంతర్గతంగా వెళ్ళిపోయిందిగా లోపలికి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మా ఇద్దరికి ఏం తోచలా. ఎప్పుడైతే మేము ఇద్దరం ఏం చేయాలి, నీకు వచ్చినటువంటి ఆ విశ్వాన్ని రచించాలనేటువంటి సందేశం ఏదైతే ఉందో దానికి ముందు విశ్వం కావాలి. ఆ విశ్వం ఎక్కడి నుంచి వస్తుందని లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి ఎక్కడుందో విశ్వాన్ని వెతికి బయటికి తీసుకురావాలంటే, తీసుకొచ్చాక మళ్ళీ నిలబెడదామంటే మళ్ళీ అది పడిపోతూ ఉంటుంది. కనుక ఇది నిలబెట్టడం మన వల్ల కాదు, అది ఎక్కడుందో వెతకడం మన వల్ల కాదు. ఏది మన వల్ల కానప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? వాళ్ళకి ఇది వచ్చింది. ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం అనగానే ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది. అంటే ఒక ఆలోచన వచ్చి అది ఆలోచించిన తరువాత ఇంకొక ఆలోచన వస్తుంది అంటే పూర్వమైనటువంటి ఆలోచన లయమైపోతుంది. ఆ లయమవుతుంది అనేటువంటి ప్రేరకం ఎప్పుడైతే వచ్చిందో శివుడి యొక్క ఆవిర్భావం జరిగింది. ఎక్కడో ఉన్నటువంటి శివుడు వీళ్ళిద్దరూ వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకంటే లయకర్త అంతా ఆయనే. లయము జరుగుతోంది అంటే ఆయన అక్కడ ఉన్నాడు అని అర్థం. ఉండాలి కనుక వచ్చేసాడు. అక్కడి నుంచి వచ్చేసి ఎదురుకుండా నుంచున్నాడు. అయ్యా, నాకు కూడా ఇటువంటి మెసేజెస్ మీరు మాట్లాడుకున్నవన్నీ కూడా వినపడుతూ ఉంది, మిమ్మల్ని వెతుక్కుంటూ నేను వచ్చేసాను. ఇప్పుడు మన ముగ్గురం కూడా ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మనల్ని ఎందుకు ఈ జగత్తులోకి వచ్చాం, ఈ జలంతో నిండిపోయినటువంటి స్థానంలో మనం ఎందుకు ఉన్నాం అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. మనము ఇలా ఉన్నామంటే, మనకి ఇలాంటి ప్రేరణ కలుగుతోంది అంటే మన ముగ్గురిని కూడా శాస్త్రిస్తున్నటువంటిది ఏదో ఉంది. అదేమిటో తెలుసుకోవాలి. ఇందాక విష్ణు భగవాను ఒక యోగమాయ ఆవహించి ఉంది. ఆ యోగమాయ ఆకాశతత్వంలోకి ఇలా వెళ్ళిపోయి ఎక్కడికో కలిసిపోయింది. ఆ కలిసిపోయినటువంటి శక్తి మళ్ళీ వస్తే ఆవిడ ద్వారా మనం ఎవరో మనకు అర్థమవుతుందేమో అన్నారు. అలా అనుకోగానే అంటే వాళ్ళల్లోంచే భావాలన్నీ వస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఎవరు ఒక మనిషిగానో లేకపోతే ఒక స్క్రిప్ట్ రాసో ఇవ్వట్ల, వాళ్ళల్లోంచి వాళ్ళకే భావాలు కలుగుతూ ఉన్నాయి, ఆ ప్రచోదనం కలుగుతూ ఉంది. ఆ ప్రచోదనాన్ని అనుసరించి వాళ్ళల్లోంచి మాటలు బయటకు వస్తున్నాయి వైఖరి స్వరూపంగా. అలా వస్తూ అనుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆ యోగ నిద్రా స్వరూపమే, యోగమాయా స్వరూపమే మనకు చెప్తే బాగుండు, ఆకాశంలోంచి చెప్తే బాగుండు అనుకున్నారు. ఆకాశంలోకి వెళ్ళిపోయింది గనక వెంటనే ఆకాశం నుంచి మళ్ళీ ఒక ఆకాశవాణి పలికి ఏం చేసింది? అయ్యా, మీ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ జగత్తుకి ఎక్కడైతే ఇప్పుడు ఈ భూమి, ఈ మేదిని అనబడేటువంటిది మధుకైటబుల యొక్క మెదడు నుంచి ఏర్పడిందో ఆ భూమిని అంతటిని కూడా నియంత్రించేటువంటి వాళ్ళు ఇక నుంచి మీరే. కానీ అది కావాలి అనుకుంటే, ఆ నియంత్రణ శక్తి మీలోకి రావాలి అనుకుంటే మీకు ముందు కొంత శక్తి అవసరం. ఆ శక్తి కావాలి అంటే మీరు ముందు నా దర్శనాన్ని చేసుకోవాలి. అయ్యా అమ్మ, చేసుకుంటాం, వెంటనే మాకు దర్శనం ఇవ్వు అని వెంటనే నమస్కరించుకున్నారు. నేను వచ్చి నమస్కరించుకోవడం కాదు, మీరు వచ్చి అసలు నేనంటే ఏమిటో ముందు తెలుసుకోండి. నేను శక్తిని అని చెప్తున్నాను కదా, మీరు కూడా యోగ నిద్ర, యోగ శక్తి, యోగమాయా శక్తి అని ఇందాక మాట్లాడుకున్నారు కదా. మరి శక్తి ఎలా ఉంటుందో తెలియాలి కదా. ఆ శక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే కొంత ప్రయాణం మీరు కూడా చేయాలిగా. మీరు ఇప్పుడు ఏకానికి జలాన్ని చూశారు, ఆకాశాన్ని చూశారు. ప్రేరకంగా మారుతున్నటువంటి ఆకాశతత్వంలో వస్తున్నటువంటి ధ్వని ప్రకటన ద్వారా నేను మాట్లాడుతుంటే నేను ఒకదాన్ని ఉన్నానని తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న దాన్ని ధృవీకరణ ఎక్కడి నుంచి తెలుసుకుంటారు? అమ్మ ఉంది అని ఎలా తెలుస్తుంది మీకు? కళ్ళతో చూడాలి. ఆ అమ్మ మాట్లాడుతుంటే చెవులతో వినాలి. ఆ తల్లి నుంచి వచ్చినటువంటి సందేశాన్ని స్వీకరించాలి. దాని ద్వారా సాధన చేయాలి. అప్పుడు కదా మీకు ఒకటి అనుగ్రహింపబడుతూ ఉంటుంది. కనుక భూమి మీ దాకా రావాలి అంటే మీ ముగ్గురు ముందు నా దాకా ప్రయాణం చేసి రండి, నేనెవరో తెలుసుకోండి ప్రయాణంలో అని ఒక మెసేజ్ ఇవ్వగానే వెంటనే ఏం చేశారు? ఎలా వెళ్ళాలి? అమ్మ, నిన్ను చూడాలని మాకు కూడా కోరికగానే ఉంది, నీ దాకా రావాలని మాకు కూడా లోపల ఉత్సాహం ఊరిపోతుంది, అనుగ్రహించు అన్నారు. వెంటనే ఆ భావన మనసులోకి రాగానే ఎదుర్కొన్న ఓ పుష్పక విమానం వచ్చింది. ఆ పుష్ప విమానం ఎలా ఉందిట, ఇంతసేపు ఎంత కటిక చీకటిలో అయితే వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు, ఆ కటిక చీకటినంతటినీ కూడా పారద్రోలగలిగేటువంటి అద్భుతమైనటువంటి మణికాంతుల దర్శనంతో మొత్తం ఆ జగత్తునంతటినీ కూడా ఒక క్షణంలో కాంతివంతంగా మార్చేసింది ఆ పుష్పక విమానంలో ఉన్నటువంటి మణుల యొక్క కాంతి. అది వచ్చి అక్కడ కూర్చున్నప్పటికల్లా వీళ్ళకి ఎలా తెలిసిందిట, ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నారట. మూసుకుని నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఆ కాంతికి అలవాటు పడి ముందు ఆ పుష్పక విమానాన్ని దర్శించుకున్నారట. అబ్బా, ఇది పుష్పక విమానమా, ఇదేమిటి అసలు, ఇదేం చేస్తుంది మనల్ని, దీన్ని ఏం చెయ్యాలి మనం, ఇందులోకి ఇప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అవుతుందా, లేకపోతే ఇందులో ఇంకేమన్నా జరుగుతుందా, లేకపోతే ఇందులో ఎవరన్నా వచ్చి మనకేమన్నా చెప్తారా, దీన్ని ఇలా చూస్తూ ఉండాలా అని నుంచున్నారు. చూస్తూ ఉండాలని నుంచినప్పుడు మళ్ళీ ఒక ప్రేరకం పైనుంచి ఆకాశతత్వంగా ఎక్కండి,
చూస్తున్నారేమో, ఎక్కండి లోపలికి ఎక్కండి అన్నారు. ఓహో ఇందులో ఇప్పుడు మనం ఎక్కాలి అనుకుని ఎక్కారు. ఎక్కేటప్పటికల్లా ఏమైందిట, ఒకసారి ఆ పుష్పక విమానానికి చుట్టూతా ఉన్నటువంటి ముంగురులు మువ్వలు వాటిలో అవి ఒకదానికి ఒకటి కొట్టుకుంటూ అద్భుతమైనటువంటి శ్రవణానందాన్ని కలిగించాయట. ఆ శ్రవణానందాన్ని, ఆ శ్రవణము, ఆ మువ్వల యొక్క సవ్వడి వాళ్ళ చెవులకి వినపడేటప్పటికల్లా ముగ్గురికి ఓంకారనాదం వినపడిందిట. ఇదే మనం కిలికిలిత మీసాన రిపునాహ సౌందర్యలహరిలో శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం. ఆ అమ్మవారి యొక్క నడుముకి ఒక అద్భుతమైనటువంటి వడ్డానం ఉందిట. ఆ వడ్డానానికి మువ్వలు ఉంటూ ఉంటాయిట. ఆ మువ్వ నుండి అమ్మ ఈ జగత్తుకి కావాల్సినటువంటి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనేటువంటి పంచకృత్యాలని చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ తల్లి కదులుతూ అన్ని పనులని చేసుకుంటూ ఉంటే ఆ చిన్న మువ్వలు చక్కగా అందంగా కదులుతూ ఉన్నాయిట. అవి కదులుతూ ఉంటే ఏ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా అయితే జగత్తు యొక్క ఆవిర్భావం జరిగిందో, ఆవిర్భావ రచన ముందు ఏ ఉచ్ఛ్వాస నిశ్వాసైతే పరమేశ్వరుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక అద్భుతమైనటువంటి ఓంకార నాదానికి ప్రేరణ అయినాయో, ఆ ఓంకార నాదాంతం వరకు ఉన్నటువంటి శబ్ద తరంగాలన్నీ కూడా ఈ జగత్తులన్నింటికి కూడా శబ్ద తరంగాల్ని అందచేస్తూ ప్రకృతి లావణ్యాన్ని, సౌరభాన్ని, ఆనందాన్ని అందచేస్తూ మా మనసులో చైతన్యాన్ని నింపుతూ ఉన్నాయి తల్లి. అటువంటి నీ నడుముకి అమర్చినటువంటి ఈ ఆభరణం యొక్క మువ్వల ధ్వని మమ్మల్ని ఆనందపరుస్తోంది అని శంకరాచార్య వారు చెప్తూ ఉంటారు. అటువంటి మువ్వలు ఈ పుష్పక విమానం చుట్టూతో ఉన్నాయిట. వీళ్ళ ముగ్గురు అందులోకి ఎక్కేటప్పటికల్లా కదలికలకి ఆ మువ్వలన్నీ అల్లల్లాడేటప్పటికీ అందులోంచి వచ్చినటువంటి ధ్వనుల ద్వారా ఓంకారం అనబడేటువంటి దాన్ని ఈ పుష్పక విమానంలో కూర్చుని వీళ్ళ ముగ్గురు కూడా తెలియకుండానే లోపల స్మరణ చేసుకుంటూ దాన్ని ధ్యానిస్తూ ఓంకారనాదాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ధ్యానం చేస్తూ అక్కడి నుంచి ఆ పుష్ప విమానం లేచి మొత్తం ఏ ఏ లోకాలకి వెళ్తుందో ఆయా లోకాలని సంభ్రమాశ్చర్యాలకు లోనైనటువంటి వారే చూస్తూ ఉండిపోయారట. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు ఈ పుష్ప విమానంలో కూర్చుంటే ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. అందులో కూర్చోగానే ఏమైంది, అది తనంతట తానుగా లేచింది ఆకాశతత్వంలోకి. లేచి ఇక ప్రయాణం చేస్తుంది. ఎంత స్పీడ్గా వెళ్తుంది అంటే మనోవేగంతో ప్రయాణం చేస్తుందిట. ఆ మనస్సు ఎవరిది? ఎవరి మనోవేగంతో ప్రయాణం చేస్తుంది? ఆ మనస్సు ఎవరిది? మనకు ఆ డౌట్ గురించి ఇంత బాగా ఇంత వేగంగా వెళ్ళిపోతుంది, ఇది మనకి ఏది చూపించాలని ఇంత వేగాన్ని సంతరించుకుంది? ఏది మనకి దర్శనం ఇవ్వాలనుకుంటుందో ఆ శక్తి యొక్క మనస్సుని సంకల్పం చేసుకుని ఆ మనోవేగానికి తగినటువంటి వేగాన్ని సంతరించుకుంది ఈ విమానం అనేటువంటి ఒక దృఢ నిశ్చయానికి వచ్చేసారు. కనుక మనకి కనపడబోయేటువంటి శక్తి ఏదైతే ఉందో అది సాధారణమైనటువంటిది కాదు, అసాధారణమైనటువంటిది. అది ఈ పుష్పక విమానం యొక్క వేగాన్ని చూస్తుంటేనే అర్థమైపోతాం. మామూలు వేగం కాదట. శూన్యంగా ఉన్నటువంటి ఈ అంతరిక్షాన్నంతటిని దాటి ఒక అద్భుతమైనటువంటి కాంతివంతమైనటువంటి విశ్వంలోకి అడుగుపెట్టిందట. ఆ విశ్వంలోకి అడుగుపెట్టేటప్పటికల్లా అలా ఇప్పుడు వీళ్ళు ఎందులోంచి ఏ భూగోళం నుంచి అయితే బయటకు వచ్చారో అలాంటి భూగోళాలు కొన్ని వేల భూగోళాలు, లక్షల భూగోళాలు అవి అలా తిరుగుతూ తమ చుట్టూ తాము తిరుగుతూ అక్కడ ఎన్నో రకాల అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నాయట. అబ్బా ఇన్ని భూములా, మనం ఈ ఒక్క భూమి లోపలికి వెళ్ళిపోయింది, అది ఎప్పుడు వస్తుందా, మనం ఎప్పుడు సృష్టి మొదలెడదామని మనం అనుకున్నాం. ఇలాంటి భూములు ఎన్ని ఉన్నాయి? వేల లక్షల భూములు ఉన్నాయి. అటువంటి భూములన్నింటినీ చూసేటప్పటికల్లా ఈ భూములన్నీ అప్పటికే క్రియేట్ అయిపోయినాయి. ఇది ఇంకా ప్రళయంలో ఉంది. ఈ ప్రళయంలోంచి ఇప్పుడు సృష్టి రచన మొదలవ్వాలి ఈ భూమిలో. ఆ భూమి మన చేతికి వచ్చిన తర్వాత జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి భూములు ఏమైంది, ఎన్ని వేల లక్షల భూములు ఉన్నాయో అన్ని భూములకి సంబంధించినటువంటి సృష్టి స్థితి రచన జరుగుతుంది. ఆ రచన వైభవాన్ని చూడడం కోసం వీళ్ళు ఏం చేశారు, ఈ భూములన్నింటికి పైన ఉన్నటువంటి కాంతివంతమైనటువంటి క్షేత్రంలోకి వెళ్తున్నారు. ఈ భూములన్నింటికి కూడా ఒక్కొక్క భూమిలోకి వెళ్ళి నువ్వు అన్ని చూడడానికి అంతా స్థాయి స్థితి కూడా నీకు లేదు. పైగా పర్మిషన్స్ తీసుకోవాలి. మన దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటేనే మనం పర్మిషన్ తీసుకోవాలన్నప్పుడు, ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలన్నప్పుడు, ఈ భూగోళం నుంచి ఈ గ్లోబ్ నుంచి ఇంకో దానిలోకి వెళ్ళాలంటే ఎంతమంది పర్మిషన్ తీసుకోవాలి? వాళ్ళందరి పర్మిషన్ తీసుకోవడానికి ఉన్నది జగన్మాయా స్వరూపం, జగదంబికా స్వరూపం. ఆవిడ వీళ్ళ ముగ్గురికి సమస్తాన్ని దర్శింపజేయదలుచుకుంది కనుక ఆవిడ ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లా. కనుక ఇన్ని భూమండలాల చుట్టూతా నువ్వు తిరగక్కర్లా. ఆ భూమండలాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశ్వాలన్నిటినీ నీకు నేను దర్శనం చేయిస్తాను అని ఒక్కొక్క భూగోళము ఇలా పలకగా పరుచుకుంటే ఎంత విశేషమైనటువంటి తత్వం అయితే కనపడుతూ ఉంటుందో అంత విశేషాన్ని కూడా అమ్మవారు కళ్ళ ముందు దర్శనం చేయించింది. ఒక్కొక్క భూగోళంలో కొన్ని వేల కోట్ల మంది జీవరాశులు, ప్రకృతి తత్వాలు, దానిలోనే పంచభూతాత్మకమైనటువంటి అద్భుతమైన సమ్మేళనం, ఉబికేటువంటి అగ్నిగోళాలు, పారేటువంటి సముద్రాలు, నదులు, నదములు, దాంతోపాటు జలపాతాలు, దీంతోపాటు ఉత్ప్రేరితమైనటువంటి మొక్కలు, చిన్న చిన్న పాయలుగా విడదీసినటువంటి ఆ నీళ్ళ లోపల నుంచి వచ్చేటువంటి రకరకాల దాన్ని ఏమంటారు
పారేటువంటివి, పాకేటువంటివి, పుష్పాల్ని చిగురించేటువంటివి, కాయల్ని కాయించేటువంటివి, కాయల్ని ఫలాలుగా మార్చేటువంటి వృక్షాలు, వృక్షజాతులు అనేకంగా ఉన్నాయట. ఆ వృక్షజాతుల్లో ఫలాలు కేవలంగా ఉండేటువంటివి కాకుండా పుష్పజాతులు అంత వేల కోట్లు ఉన్నాయట. ఒక్కొక్క విశ్వంలో కొన్ని వేల కోట్ల జాతులకి సంబంధించినటువంటి పుష్పజాతులని, పుష్పవృక్షాలను, పుష్ప మొక్కలను, దాంతోపాటు తీగలను చూశారట. దాంతోపాటు ఫలాలను మనకి ఇచ్చేటువంటి అనేక రకాల సముదాయాన్ని, వృక్ష సముదాయాన్ని గ్రహించారట. దాంతోపాటుగా అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక మూలిక స్వరూపాన్ని మనకు అందించేటువంటి మూలికా శాస్త్ర విభాగాన్నంతా వనాలుగా దర్శించారట. అలా దర్శించి వీటన్నింటి మీద ఆధారపడుతూ బతుకుతున్నటువంటి జీవరాశుల్ని చూశారట. ఒక్కొక్క భూగోళంలో 84 లక్షల జీవరాశి, ఒక్కొక్క జాతికి సంబంధించి కొన్ని వేల కోట్ల జీవులు, ఇటువంటి వారితో ప్రేరితమైనటువంటి ఒక్కొక్క భూమండలం ఎలా ఉందిట, సముదాయంగా ఉందిట. ఆ సముదాయంలో ఎక్కడ భూమికి కొరత లేదు, నీటికి కొరత లేదు, మన ప్రకృతి గాలికి కానీ అగ్నికి కానీ దేనికి కొరత లేకుండా అందరూ సమృద్ధిగా ఆనందంగా నిరంతరము వాటిపైన ఉన్నటువంటి ఒక శక్తి, ఆరాధన, ప్రేరణ అనేటువంటిది మన మీద ఉంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆనందాన్ని అనుభవిస్తూ హాయిగా జీవిస్తూ ఉన్నారట. ఇన్ని వేల కోట్ల భూముల్ని ఒకేసారి దర్శనం చేసుకుని అన్ని భూమండలాల్లో ఉన్నటువంటి జీవరాశుల్ని దర్శనం చేసుకుని అమ్మ ఇంతమందిని పోషిస్తోంది, ఇంతమందిని తన నుంచి తీసుకొచ్చిందంటే ఆ తల్లి ఎంత అద్భుతమైనటువంటి స్వరూపము అని భూమండలాలని చూసి ముందు నమస్కారం చేసుకున్నారట. ఆ భూమండలాలన్నింటికి పైన మళ్ళీ పుష్పక విమానం ఎప్పుడైతే ఇన్ని వేల భూమండలాల్ని చూపించేసిందో పైకి మళ్ళీ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడం మొదలెట్టింది. అలా వెళ్ళినప్పటికల్లా ఒక అద్భుతమైనటువంటి లోకం వచ్చిందిట. అద్భుతమైన లోకం వచ్చినప్పుడు అది ఎలా ఉంది, మిరుమిట్లు గొలిపేటువంటి కాంతులతో సుమధురమైనటువంటి వాసనలు వెదజల్లుతూ అందులోకి వెళ్ళంగానే ఒక నూతన చైతన్యం లోపలికి ఆవాహితమైనట్లుగా ఒక భావన కలుగుతూ ఆ ఆవాహితమైనటువంటి ప్రేరణతో అక్కడికి వెళ్ళంగానే అందరూ కూడా ఒక్కసారిగా తేలిపోతున్నట్లుగా భావాన్ని పొందారట. ఎవరు? వీళ్ళు ముగ్గురు కూడా. ఎవరైతే పుష్ప విమానంలో కూర్చున్నారో వీళ్ళ ముగ్గురు కూడా ఆహా ఇంత అద్భుతమైనటువంటి స్థలం, ఎక్కడికి వచ్చాం మనం అనుకున్నారట. ఈ లోపల వజ్రాయుధాన్ని ధరించి ఒక ఇంద్రుడు కనబడ్డాట. ఆ ఇంద్రుడు కనబడినప్పుడు ఓ ఇది స్వర్గము అనుకున్నారట. ఆ ఇంద్రుడితో పాటు ఆ ఇంద్రుని యొక్క సేనలు కనబడ్డాయట. గ్రహ నక్షత్రాది మండలాలకి అధినేతలైనటువంటి అన్ని గ్రహాలు కూడా దర్శనమిచ్చాయట. దాంతోపాటు కింపురుషులు, గంధర్వులు ఇలాంటి వాళ్ళందరూ కూడా దర్శనమిచ్చారట. వాళ్ళందరూ కూడా అక్కడ ఈ చింతామణిని ఆవృతం చేసుకుని, దాంతోపాటు కల్పవృక్షాన్ని ఆవృతం చేసుకుని, కామధేనుని ఆవృతం చేసుకుని వారికి ఉన్నటువంటి సకలమైనటువంటి కళలను ప్రదర్శిస్తూ ఉన్నారట. ఆ కళల ద్వారా చింతామణి విశేషమైనటువంటి కాంతిని పొందుతూ ఆ స్వర్గానికి కావాల్సినటువంటి అన్ని విషయాల్ని కూడా అందిస్తూ ఉందట. దాని నుంచి ప్రొడ్యూస్ అవుతుందట. అలాగే కామధేను ఈ స్వర్గానికి కావాల్సినటువంటి సురనంతటిని కూడా దాని నుంచి స్రవిస్తూ ఆనందాన్ని కలగజేస్తూ ఉందట. అలాగే అక్కడ ఉన్నటువంటి కల్పవృక్షం అందరి యొక్క కోరికలను తీరుస్తూ ఆనందము తప్ప జరా కానీ వ్యాధి కానీ లేకుండా స్వర్గాన్ని ఆరోగ్యవంతంగా ఆనందపూరితంగా మారుస్తున్నాయట. కనుక ఈ స్వర్గాన్ని చూసేటప్పటికల్లా అబ్బా ఇద్యా స్వర్గం అంటే ఇదేనేమో, ఇలా ఉంటుందేమో అనేటువంటి వాళ్ళ భావనను అనుసరించి ఒక్కొక్క భూగోళానికి ఒక్కొక్క స్వర్గం ఉందిగా. అన్నీ ఒకటే స్వర్గం ఎలా ఉంటాయి? ఇలాంటి ఇంద్రులు కొన్ని లక్షల మంది ఇంద్రులు కనబడ్డారట. కొన్ని కోట్ల స్వర్గాల యొక్క దర్శనం జరిగిందిట. అన్నింటిలోనూ కొన్ని కోట్ల మంది గంధర్వులు, కింపురుషులు, యక్షులు, దాంతోపాటు గ్రహ నక్షత్రాది మండలాలకి సంబంధించిన అధినేతలు వీళ్ళందరూ కూడా దర్శనమిచ్చారట. అబ్బా ఇలా ఉంటుందా స్వర్గం అంటే? ఒక్కొక్క భూగోళానికి ఒక్కొక్క స్వర్గమా? ఆ స్వర్గాధినేత ఒకరా? ఆ స్వర్గాధినేతకి మళ్ళీ ఆయన అనుంగు ఆయనకి సహాయకారులుగా ఉండేటువంటి వారా? ఇలాంటి వారి రచన చేయాలంటే ఇన్ని భూమండలాలకి ఇన్ని స్వర్గాలకి ఇన్ని వేల మంది మళ్ళీ వారసులు. ఇదంతా చూసేటప్పుడు వాళ్ళ మనస్సులు ఒక్కసారిగా జలధరించాయట. జలధరించిన తర్వాత అది జలధరించి ఓకే మనం ఇవన్నీ చూసేసాం అనుకోగానే మళ్ళీ పుష్పవిమానం పైకి వెళ్ళిందట. వెళ్ళినప్పటికల్లా అక్కడ మహర్షుల స్థాయికి, మనీషి స్థాయి నుంచి మహర్షుల స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు, మహా తపోధనులు ఉండేటువంటి తపోలోకం వచ్చిందట. ఆ తపోలోకంలోకి వెళ్ళేటప్పటికల్లా వివిధమైనటువంటి కుటీరాలు, చక్కనైనటువంటి నాట్యమాడుతున్నటువంటి హంసలు, నెమళ్ళు, సాత్వికమైనటువంటి వాతావరణాన్ని మనకు అందించగలిగినటువంటి శుద్ధ సత్వ చైతన్యం అంతా కూడా ఆ తపో భూమిలో చక్కగా వెలసిల్లుతూ ఉన్నాయట. వేల కోట్ల మంది మహర్షులు అక్కడ కూర్చుని నిరంతరం ఓంకారనాదాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ప్రేరేపితులై చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నారట. ఆ ఓంకారనాదం ఏమైంది? అంతమంది తపస్సులు ఒక చోట కూర్చుని ఒక్కసారిగా ఓం 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 అంటూ ఉండేటప్పటికి ఇలా ఏమైంది? ఆ ప్రకరణం అంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని ఏమంటాము,
జగత్తు అనబడేటువంటి దాన్ని ఇంకాస్త ప్రేరేపితం చేసేందుకు కావలసినటువంటి శక్తి చైతన్యాన్ని పెంచుతూ ఉన్నాయట. ఆ ఓంకారనాదానికి అంత శక్తి ఉందిట. ఆ ఓంకారనాదంతో ఒక అద్భుతమైనటువంటి ఒక వాయుమండలం ఏర్పడిందిట. ఆ వాయుమండలం యొక్క రూపం ఎలా ఉంది అంటే ఇంకొక ఓంకార స్వరూపాన్ని మనకి దర్శనం చేయిస్తుందిట. అంటే తపస్సులు చేసేటువంటి ఈ తపస్సులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా తన యొక్క రూపం సగుణ స్వరూపాన్ని పొందింది అనేటువంటి భావన ఈ ఓంకార తత్వాన్ని చూసేటప్పటికల్లా వీళ్ళ ముగ్గురికి అర్థమైంది. ఓహో, అమ్మవారిని చూడాలి అంటే చేయవలసింది తపస్సు. ఆ తపస్సు ద్వారా ఏ జ్వాల అయితే లోపల నుంచి బయటికి వస్తుందో ఆ తపో జ్వాల అమ్మ యొక్క రూపాన్ని మనకి చూపిస్తుంది. అంతే తప్ప అమ్మకంటూ ఒక రూపం లేదు, అమ్మకంటూ ఒక గుణం లేదు, అమ్మకంటూ ఒక స్థితి లేదు. కనుక అమ్మని పొందాలి అంటే చేయవలసింది ఏమిటి? ఈ తపోలోకంలో అందరూ చేస్తున్నటువంటి తపస్సుని మనం కూడా చేయాలి అని వాళ్ళ ముగ్గురు గ్రహించారు. కనుక ఇప్పుడు అమ్మని పొందాలంటే తపస్సు చేయాలి. ఓ విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఇలాంటి తపోలోకాలు ఎన్ని ఉన్నాయట? ఒక్కొక్క భూమండలానికి ఒక్కో తపోమండలం లాగా మొత్తం బోల్డ్ తపోమండలాలు ఉన్నాయట. అటువంటి తపోమండలాలన్నిటి నుంచి వస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఓంకారనాదాన్ని వింటూ ఆ పైన ఒక కనపడకుండా ఉన్నటువంటి శక్తి చైతన్యాన్ని చూసి నమస్కరించుకుంటూ వాయురూపంలో మళ్ళీ ఊర్ధ్వలోకాలకి వెళ్ళారట. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఒక ప్రశాంతమైనటువంటి తెల్లదైనటువంటి భూమండలం కనబడిందిట. అది ఎలా ఉంది అంటే అక్కడ ఏ శబ్దము లేదు, ఏ హడావుడి లేదు. ఇప్పటిదాకా రకరకాల హడావుళ్ళు కనబడ్డాయి. 1000 కోట్ల మంది మనుషులు కనబడుతూ వచ్చారు, తపోధనులు కనబడుతూ వచ్చారు, దేవతలు కనబడుతూ వచ్చారు, కింపురుషులు, గంధర్వులు, ఇంద్రులు కూడా కనబడుతూ వచ్చారు. కానీ ఈ లోకం ఎలా ఉందిట? ప్రశాంతంగా ఉందిట. అబ్బా ఎంత బాగుందో అనుకోగానే ఆ బాగుందనే భావన మెత్తదనాన్ని, సౌకుమార్యత్వాన్ని, దాంతోపాటు లేదమనబడేటువంటి దాని యొక్క అసలు స్వరూపాన్ని మనకు అవగతం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మృదువైనటువంటి అమ్మతనంలా ఉందిట. ఆ అమ్మతనంలా ఉన్నటువంటి ఆ లోకంలో అడుగు పెట్టేటప్పటికైనా అదంతా తెల్లగా ఉందిట, శ్వేత రంగులో ఉందిట. ఆ శ్వేత రంగులో ఒకవైపు నుంచి అనేటువంటి నాదం వినబడుతుంది. ఆ మకారాంతం వినబడుతున్నటువంటి నాదాన్ని వింటూ వీళ్ళు అది ఎక్కడి నుంచి వస్తుందో అని ప్రయాణం చేసి ఆ లోపలికి వెళ్తే కొన్ని 1000 క్రోసులు మనోవేగంతో ప్రయాణించినటువంటి ఆ పుష్పక విమానం తెల్లదైనటువంటి తామర పువ్వు మధ్యలో తనంతట తానుగా జపం చేసుకుంటూ చతుర్ముఖములు కలిగినటువంటి వాడి బ్రహ్మ యొక్క దర్శనాన్ని చేయించింది. అదంతా బ్రహ్మలోకం. ఆ బ్రహ్మ పక్కన ఒక అద్భుతమైనటువంటి తెల్లనైనటువంటి శక్తి స్వరూపం ఉందిట. ఆ శక్తి స్వరూపాన్ని చూడగానే వీళ్ళు తెలియకుండానే నమస్కారం చేశారట. అదంటే జ్ఞానానికి ఆవృతం ఆ శక్తి స్వరూపం. అది చూడగానే వీళ్ళకి నమస్కరించాలనేటువంటి బుద్ధి ఇప్పటిదాకా ఎక్కడా నమస్కరించాల, చూస్తూ వచ్చేసారు. కానీ ఈ బ్రహ్మలోకానికి వచ్చేటప్పుడు నమస్కరించాలనేటువంటి భావన వచ్చి నమస్కరించారట. ఆ బ్రహ్మదేవుడు ఒకసారి చూశాడు కళ్ళతో, మళ్ళీ జపంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ఆ సున్నితత్వం, ఆ కలిగేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాం, సకారాత్మకమైనటువంటి ఆలోచనలు కానీ, సకారాత్మకమైనటువంటి మనుషుల ప్రవర్తన కానీ, మన మనస్సులు కూడా ఇంకా ఏ సందేహము లేకుండా అన్నింటికీ సమాధానాలు దొరికితే మనిషి ఎంత తృప్తిగా ఉంటారో అటువంటి తృప్తిని అక్కడ అనుభవించారట ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా. ఆ తృప్తి మనసుకు అందేటప్పటికల్లా మరే సంకోచము లేకుండా ఇంకా మనం దేతివేపైతే తీసుకువెళ్ళబడతామో ఆ తీసుకువెళ్ళబడి నిలబట్టగలిగేటువంటి స్థానం ఏదైతే ఉంటుందో అది మనం ఈ జన్మకి చేసుకున్నటువంటి సుకృతం. అదే మనం చేసేటువంటి తపస్సులన్నింటికి, ఇంతకుముందు మనం ఎన్ని తపస్సులు చేసామో మనకు తెలియదు. అన్ని తపస్సులకి ఇప్పుడు మనం గమ్యంలో చిట్ట చివరగా నిలబడేటువంటి స్థానం ఏదైతే ఉంటుందో అదే మనకి అత్యంత ఫలదాయకం. ఆ స్థానాన్ని పొందడం కోసం మనం వెళ్దాము అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఇంకా వీళ్ళ ముగ్గురు వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టేశారు. బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పటికల్లా ఆ బ్రహ్మ పదార్థం మీద అంత నమ్మకం వచ్చేసి ఇలాంటి బ్రహ్మ పదార్థం అనబడేటువంటి ఆ బ్రహ్మ స్వరూపానికి నమస్కారం చేసుకుని బయటకు వస్తే ఇలాంటి బ్రహ్మలోకాలు ఎన్నైట? కొన్ని 1000 బ్రహ్మలోకాలు, కోట్ల బ్రహ్మలోకాలు ఉన్నాయి. ఆ బ్రహ్మలోకాలన్నింటిలో అంతమంది బ్రహ్మలు, అంతమంది సరస్వతులు ఉన్నారట. వారందరికీ మళ్ళీ వారి పైన కాస్త ఉపరితల మార్గానికి వెళ్ళి చూసి నమస్కరించుకుంటూ, అబ్బాయి ఏమి కల్పము, ఏమి రచన, ఏమి దృశ్యం ఇది, ఇటువంటి దృశ్యాన్ని చూస్తామని ఎక్కడ కూడా అనుకోలేదు. ఇలా శక్తిని తెలుసుకొని నన్ను చూడాలంటే మీరే రావాలని ఏ సంకేతం అయితే తల్లి ఇచ్చిందో, ఇప్పుడు ఎందుకు చూడాలని తల్లి ప్రేరేపించిందో, ఆ దర్శనాన్ని చేస్తూ ఉంటే కలిగేటువంటి ఆ చైతన్యం ఎలా ఉంటుందో అనుభవిస్తుంటే ఆ శక్తిని అనుభవిస్తున్నంత ప్రాభవం లోపల కలుగుతుంది, ప్రభావం మా మీద పడుతుంది, ఆ శక్తి ప్రభావం. కనుక ఆ తల్లిని ఇంకాస్త తెలుసుకోవాలనేటువంటి కోరిక వాళ్ళలో జిజ్ఞాస పెరిగిపోయి ఇంకాస్త జిజ్ఞాసులై ప్రయాణం మొదలెట్టారట. ఆ మనోవేగంతో వెళ్తున్నటువంటి ఆ పుష్పక విమానం ఈసారి ఎక్కడికి వెళ్ళిందిట? కైలాస హర్మ్యాలకు వెళ్ళిందిట. వెళ్ళేప్పుడు అక్కడికి ఏముంది? నంది భృంగీలతో కూడుకున్నటువంటి శివసేనలందరూ కూడా భూత ప్రేత పిశాచాది గణాలన్నింటితో కూడా కూర్చుని శివపార్వతులిద్దరూ కూడా అత్యంత అద్భుతమైనటువంటి సభని ఏర్పాటు చేసుకున్నారట. అందులో
మన విఘ్నేశ్వరుడు కుమారస్వామి తండ్రి ముందర తల్లి ముందర నాట్యం ఆడుతూ ఉన్నారట. వాళ్ళు చేసినటువంటి ఆ లయానికి ఈ వెనకాల ఉన్నటువంటి నంది భృంగి లాంటి వాళ్ళందరూ కూడా తప్పటి తాళాలు వేస్తున్నారట. రకరకాల నాదాల్ని మ్రోగిస్తూ ఆనందాన్ని ప్రకటన చేస్తూ ఉన్నారట. తల్లిదండ్రి వాళ్ళిద్దరిని చూసి ఆ విన్యాసాన్ని చూసి ఆనందంతో ఉన్నారట, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారట. అటువంటి కైలాస రమ్యాన్ని చూశారట. అటువంటి కైలాసాల పైన మరో లోకానికి వెళ్దామని పైకి వచ్చేటప్పటికీ అటువంటి కైలాసాలు అనంతంగా అనేకంగా కనపడ్డాయట. ప్రతి కైలాసానికి కూడా విశేషమైనటువంటి ఒక ఆవృతం ఏర్పాటై ఉందిట. ఆవృతం లోపల ఉన్నటువంటి కైలాసం అంతా విభిన్నమైనటువంటి తపోనిష్టతోనూ, ఆ కైలాసంలో ఉన్నటువంటి శివుడి యొక్క తత్వం ఏమిటి, మొత్తం జలచరాలన్నింటికి, మొత్తం జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతటికీ కూడా తానే మూల పదార్థం కనుక ఆయన స్వరూపం ఎలా ఉందిట. ఒక్కొక్క కైలాసంలో ఉన్నటువంటి ఒక్కొక్క శివుడు సమస్తమైనటువంటి జీవరాశులకు ఆలవాలముగా, అంటే 84 లక్షల జీవరాశులు కూడా ఆయన జటాజుటం పైన ఉన్నటువంటి శిఖ దగ్గర నుంచి కాలి బొటన వేలు చివరి దాకా ఉన్నటువంటి కాలు పాదానికి చివర ఉన్నటువంటి చిటికిన వేలు గోరు చివరి దాకా కూడా మొత్తం నిలయమై ఆయన ఆకృతి శివాకృతి కాదు, మొత్తం జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశి యొక్క ఆకృతి స్వరూపంగా కనపడుతూ ఏకాత్మ స్వరూపంగా దర్శనమిచ్చాట. అటువంటి శివులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కైలాసాలు ఉన్నాయో అన్ని కైలాసాల్లోనూ అంతమంది శివుల యొక్క దర్శనం జరిగిందిట. అంతమంది శివ దర్శనాల్ని, అంటే ఒక్కొక్క జగత్తుకి సంబంధించి 83 లక్షల జీవరాశుల్ని ఏకకాలంలో ఇన్ని కైలాసాల్లో కూడా ఏకకాలంలో దర్శనం చేసుకుని అబ్బా మరీ కళ్ళతో ఇంకేం చూడడానికి మనసు రావట్లా. అటువంటి శివదర్శనం జరిగితే ఇప్పుడు ఏమనిపిస్తుంది, అలాంటి భావన వస్తే చీమ దగ్గర నుంచి వమ్ముల దగ్గర నుంచి బ్రహ్మదేవుడు ఎన్ని రకాలైనటువంటి క్రిమికీటకాదుల దగ్గర నుంచి పిపీలకాల దగ్గర నుంచి బ్రహ్మదాకా ఎంత సృష్టి అయితే చేశారో అన్ని వంశాలకి అన్ని జాతులకి సంబంధించినటువంటి జీవరాశులన్నీ ఆ శివుడి యొక్క శరీరం మీదనే ఉన్నాయి. ఆ శివుడి యొక్క రూపం ఇప్పుడు ఏంటి, ఈ అన్ని జీవరాశులు కలిపితే వచ్చేటువంటి ఆకారం ఏదైతే ఉంటుందో అది శివస్వరూపం. అంతే తప్ప శివుడికి త్రినేత్రాలు ఉంటాయా, జటాజుటం ఉంటుందా, కింద నాగుపాము పడిగి ఉంటుందా, ఇవన్నీ తెలియదు. ఆయా జీవరాశులు ఆయా స్థానాల్లో నెలకొల్పి ఉన్నాయి. అంతే తప్ప శివస్వరూపం అంటే ప్రపంచము యొక్క అసలైనటువంటి స్వరూపము, అంతే తప్ప శివుడికి ఇంకో రూపం లేదు అనే అసలు రహస్యం అప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అర్థమైందట. ఆ లోకం నుంచి నమస్కారం చేసిన పైకి వెళ్ళారట. వెళ్ళేటప్పటికి అద్భుతమైనటువంటి తుంపరలు మీద పడుతున్నటువంటి క్షీరసాగరం కనబడిందిట. ఆ క్షీరసాగరంలోంచి చక్కగా మణులు మాణిక్యాలు కూడా మధ్య మధ్యలో స్వామిని దర్శనం చేసుకోవాలని ముత్యాలతో కూడుకున్నటువంటి రాశిపలు కూడా మధ్యలో విడిపోతూ అందులోంచి ముత్యాలు ఈ చేపలతో పాటు వాడు తింటూ ఉంటే అవి చేపలు ఏం చేస్తున్నాయట, ఈ ఒక్కొక్క రాచిప్ప అది విడిపోగానే ఆల్చిప్ప ఆ ముత్యం వెంటనే ఆ చేప ముక్కు మీదకి వస్తుంట. ఆ చేప ఈ ముత్యాలన్నింటికి స్వామిని ఒకసారి దర్శనం చేసుకోవాలి ఉంది అనుకుని ఈ ముత్యాలతో పాటు చేపలు పైకి వస్తున్నాయట. ఒక్కసారిగా ముత్యాన్ని ఇలా ఎగరేస్తున్నాయట. ఆ క్షీరసాగరం మీదకు ముత్యాలన్నీ వచ్చి, అసలు క్షీరసాగరం తెల్లగా ఉంటుంది, ముత్యము తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్న ముత్యము బిందువుగా పైకి లేచి స్వామి దర్శనం చేసుకునేటప్పుడు కదా నీలమేఘశ్యాముణ్ణి చూసినటువంటి తృప్తితో ప్రతి ముత్యము నీలముగా మారిపోయి మళ్ళీ క్షీరసాగరంలోకి వస్తూ ఉంటా. ఒకేసారి కొన్ని వేల లక్షల ముత్యాలు పైకి ఎగిరి స్వామిని దర్శించుకుని మళ్ళీ నీలంగా మారిపోతే తెల్లదైనటువంటి క్షీరసాగరం నుంచి ఆ ముత్యం మునిగే లోపల నీలమైనటువంటి క్షీరసాగరాన్ని చూసేటువంటి అవకాశం అందరికీ కలిగింది. అటువంటి దర్శనాన్ని చేసుకుని వీళ్ళు నమస్కరించుకునే లోపల అన్ని ముత్యాలు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఆల్చెప్పల్లో దాక్కున్నాయట. స్వామిని చూసిన తర్వాత ఇంకేం చూడడానికి మాకు అక్కర్లేదు అనుకుని మళ్ళీ ముత్యాలు వెళ్ళిపోయి ఆల్చెప్పల్లో దాక్కుంది. అలాంటి ముత్యాలని చూసి ఇది క్షీరసాగరం అనుకునే లోపల నీలిసాగరం అయింది. అంటే నీలకంఠేశ్వరుడు యొక్క దర్శనం కూడా ఇక్కడ జరిగింది. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు వేరు కాదు, ఇద్దరు కలిపితేనే హరిహరాదులు అనేటువంటి విషయం క్షీరసాగరంలో ఇంత అద్భుతమైనటువంటి తత్వరచన చేసి దర్శనాన్ని చేయించారు వ్యాసుల వారు. ఎంత సున్నితమైనటువంటి భావన చూడండి. ముత్యానికి రంగు తెలుపు, క్షీరానికి రంగు తెలుపు. ఆ రెండింటిలోంచి మరి నీలం ఎక్కడి నుంచి రావాలంటే వీళ్ళు వచ్చినట. నిన్ను చూడంగానే అవన్నీ కూడా ఏమవుతుంది, తెల్లదైన పదార్థం మీద ఎదురకుండా ఏ ప్రస్ఫుటమైనటువంటి వేరే రంగు ఉన్నా కదే అది దీని మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ రిఫ్లెక్ట్ అవ్వగానే ఆ రిఫ్లెక్షన్ పోకుండా, అంటే ఆ రూపాన్ని దాచుకుని ప్రతి ముత్యము వెళ్ళిపోయి ఆల్చిప్పలో దాక్కుంటుందట. ఇంకా స్వామిని నిరంతరం దర్శించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోతున్నాయట. అటువంటి క్షీరసాగరాన్ని, ఆ క్షీరసాగరం మీద ఉన్నటువంటి అద్భుతమైన నీలమేఘశ్యామ స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని, ఆ విష్ణుమూర్తి పాదాల దగ్గర పద్మము మీద విలసిల్లుతున్నటువంటి ఆ పద్మాక్షిని వీళ్ళని చూసేటప్పటికల్లా ఏమైపోయింది, మనస్సులు బా ఇది కదా దర్శనం అంటే. ఇందాక శివుణ్ణి చూస్తే ఇది కదా ప్రపంచం అంతే, శివుడు అంటే ప్రపంచం అనే విషయం అప్పుడు అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బా ఇది కదా సౌకుమార్యం అంటే, ఇది కదా అందం అంటే, ఇది కదా ప్రకృతి అంటే. విష్ణుమూర్తిని చూస్తే ఇప్పుడు చూడండి తేడా తెలిసిపోవాలి ఎక్కడికట. శివుణ్ణి చూస్తే జగత్తు కనబడింది, విష్ణుమూర్తిని చూస్తే
అందం అంటే ఏంటో అర్థమైంది, సుకుమారం అంటే ఒక సౌకుమార్యత్వం అంటే ఎలా ఉంటుందో అర్థమైంది, దీంతో పాటు ప్రకృతి ఎలా ఉంటుందో విలక్షణంగా అలా దర్శనం జరిగింది. ఓకే, ఈ జగత్తంతట్లోనూ ప్రకృతి ఆవరించి ఉంది, ఆ ప్రకృతి స్వరూపమే ఈ విష్ణు స్వరూపం, ఈ విష్ణు స్వరూపమే అంబికగా మొత్తం జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి స్వరూపంగా వెళ్ళింది. ఈ హరిహరాదులు ఎక్కడ ఉన్నా కలిసే ఉంటారు, విడివిడిగా ఉండడానికి అవకాశం లేదు. ఒకళ్ళని పొంది మరొకళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆ ఆనందాతిరేకాలతో కూడుకున్నటువంటి జగత్తే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనేటువంటి పంచకృత్యములతో విలసిల్లుతోంది. అటువంటి జగత్తులో మనం కూడా ఒక పార్ట్ కాబోతున్నాం. ఎంత అదృష్టవంతులు అని మళ్ళీ నమస్కారం చేసుకున్నారట. ఆ విష్ణులోకాన్ని దాటి కొంత పైకి వచ్చారట. వచ్చేప్పటికి ఇలాంటి విష్ణులోకాలు ఎన్ని కనబడ్డాయి, ఎన్ని బ్రహ్మలోకాలు ఉన్నాయో, ఎన్ని శివలోకాలు కైలాసాలు ఉన్నాయో అన్ని విష్ణులోకాలు కనబడ్డాయట. అన్ని ఒకదాని తర్వాత ఒకటి అలా కనపడుతూ ఉంటే ఎక్కడ చూసినా కాంతి తప్ప, ముత్యపు ధార తప్ప, నీలివర్ణ మేఘ శ్యామ రంజితమైనటువంటి క్షీరము తప్ప ఇంకేమీ కనపడకుండా అద్భుతంగా కళ్ళల్లో సృష్టి స్థితి లయ అనబడే 3 రంగులు కనబడుతున్నాయట. ఈ మూడింటిని ఒకేసారి, ఇప్పుడు ఒక లేయర్లో బ్రహ్మలోకం ఉంది, ఆ లేయర్ దాటి పైకి వచ్చేటప్పటికి శివలోకం ఉంది, ఆ శివలోకం దాటి పైకి వచ్చేటప్పటికి విష్ణులోకం ఉంది. 3 రంగుల్లో ఉన్నాయి. పైన ఉన్నవాడు నీలిగా ఉన్నాడు, క్షీరసాగరం అంతా కూడా నీలి వర్ణంలోకి వెళ్ళిపోయింది. అంటే శివుడు యాక్చువల్గా ఆ రంగులో కనబడాలి, కానీ శివుడు ఎలా కనబడుతున్నాడు, శుద్ధస్ఫటిక సంకాసంతో తెల్లగా ఉంటూ జగత్తునంతటినీ తనలో నిబిడీకృతం చేసుకుని తెల్లగా, ఈయన నీలంగా, ఈయన తెల్లగా, కింద ఉన్నవాడు అతి స్వచ్ఛంగా. ఈ ముగ్గురిని ఒకే కాలంలో చూస్తూ ప్రతి వాళ్ళ యొక్క గుడ్ల లోపల ఈ 3 లోకాలు ప్రతిఫలిస్తూ ఏకకాలంలో సృష్టి స్థితి రచన. మనం కనుక నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా మనం భరతమాత జెండాను ఎగరేసుకున్నాం, అవునా కదా. అందులో 3 రంగులు ఎలా ఉంటాయి ఏకకాలంలో, ఆ 3 రంగులు ఒకేసారి చూస్తుంటే లోపల నుంచి చైతన్యం ఎలా వస్తుంది, పొంగి పొర్లిపోయి బయటకు వస్తుంటుంది. నా దేశం, నా భరతమాత, మా అమ్మ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అనే భావన ఎలా వస్తుందో, ఈ ముగ్గురు కదా ఇన్ని లోకాలను ఇంత బాగా చూసుకుంటున్నారు అని ఏకకాలంలో ఒక అమ్మని దర్శించి నమస్కారం చేసుకునేటువంటి భావంతో ఈ 3 లోకాలను చూసుకుని నమస్కారం చేసుకున్నారు. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్థితి. అది కూడా దాటి ఇంకా పైకి వెళ్తోంది. ఓహో, ఇవి కూడా ఇక్కడ కాదు, ఇక్కడతో అమ్మ శక్తి అంతమైపోలా, ఇది కేవలం అమ్మ యొక్క ప్రాభవం మనకి దర్శనమైంది, వైభవం మనకి దర్శనమైంది. ఇప్పుడు అమ్మ యొక్క అసలు లావణ్యం చూడాలి కదా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే ప్రయాణం చేశామో అక్కడి నుంచి ఎన్ని లోకాలైతే దాటుతూ పైకి వస్తున్నామో ఇవన్నీ లహరులు అనుకుంటే లలితా సహస్రనామం ఈ లహరులతోనే వచ్చేసినాయి. మొట్టమొదటి లహరి లావణ్య లహరి. ఆ లావణ్య లహరి మనం మణిద్వీపానికి వెళ్తే తప్ప రాదు. మనం వెనకాల నుంచి ముందుకు వస్తున్నాం. అమ్మని తెలుసుకున్న తర్వాత కేశాది పాదాది పర్యంతం, తర్వాత మళ్ళీ లలితా సహస్రనామంగా తెలుసుకుంటాం. ప్రతి దానిలోనూ తత్వదర్శనం చేయాలంటే ఇలాగే చేయాలి. నువ్వు కింద నుంచి పైకి వస్తావు, ముందు ఆ రూపాన్ని తెలుసుకోవాలి. కనుక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అలిపిరి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఆనంద నిలయం వైపుకి వెళ్ళాలి. ఇన్ని చోట్ల నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆయాసపడి క్షీణపడి అమ్మో అయ్యో అనుకుంటూ కాళ్ళు నొప్పులెట్టి ఏం చేసినా సరే చివరికి వెళ్ళలేదు ఎందులోకి, ఇంత ఆయాసంతోనూ ఇంత బాధతోనూ ఆనంద నిలయానికి వెళ్ళేటప్పటికల్లా ఇంత బాధ మర్చిపోతావు. స్వామిని చూడంగానే అబ్బా ఇందుకోసం కదా నా జీవితం, మళ్ళీ ఎప్పుడు వద్దామని అడుగుతావు. ఇంత ముందేమన్నావు, బాబు ఇంకా నా వల్లే కాదు బాబు, ఈసారి ఎప్పుడు వచ్చినా కారెక్కేసి వచ్చేసేద్దాం అంటావు. తీరా స్వామిని చూసుకున్నాకే ఉండవు, వద్దొద్దు మళ్ళీ ఎక్కే వద్దాం. ఈ దర్శనం ఎక్కువస్తేనే వస్తుంది. ఆ కింద నుంచి పాదాది కేశాది పర్యంతము అలాంటి దర్శనం చేసుకుంటే కేశాది పాదాది పర్యంతము విచారణ చేసి తపస్సుగా భావించి అది సాధన మార్గంలోకి తీసుకువెళ్ళి తత్వదర్శనం చేయడం కోసం ఉపకరిస్తుంది. కానీ ముందు కింద నుంచి పైకి చూడు, పై నుంచి కిందకి ఆరాధన చేయి. దాని ద్వారా మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతమవుతుంది. అది తల్లి యొక్క అసలైనటువంటి తత్వ మార్గం. అదే కౌళిని కేవలానర్ఘ కైవల్య పదదాయిని అనబడేటువంటి అసలు స్వరూపం.